Director's job is to make people comfortable to work with you. The producer is investing on your thought. మేము సెట్ మీద ఉన్నంత వరకు యూ డోంట్ వాంట్ దిస్ సీన్ ఆర్ ఇది తీసేయండి, అదొద్దు, ఇది పెట్టాడు, అది పెట్టాను అన్నప్పుడు అసలు ఎప్పటికైనా నేను సినిమా తీస్తానా లేదా? సినిమాలు సక్సెస్ అవడంలో నువ్వు చెప్పడం కూడా రావాలి మనకి. 90% మంది వాళ్ళు అనుకున్న గోల్ అచీవ్ చేయలేరు రియల్ లైఫ్లో. వాడి మీద ఇప్పుడు కథ రాదేంటి అనిపించింది నాకు. వాడికి మాట చెప్తే బాగుంటుంది అనిపించింది ఆ 90% మందికి. ఏంటంటే స్టడీయింగ్ ఇన్ హాస్టల్స్ అప్పుడు what is this life all about? And I sleep along with so many other people who don't belong to me. Okay, la batkesi, and one fine day we won't be there in this world. So what is that? నాకు అర్థమయ్యేది. బయట జనాలతో ఏడ్చేదానికన్నా మన సినిమా గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ఏడవడం కానీ లేకపోతే ఇంటెన్సిటీ ఎక్కువ ఫీల్ అవుతుంటాం. when we are narrating something to the other person, వాళ్ళ కళ్ళల్లో టీయర్స్ చూడాలను లేకపోతే ఒక ఎమోషన్ చూడాలని చూస్తూ ఉంటాను. ప్యాషన్ ఈజ్ సంథింగ్ దట్ వెదర్ యూ క్రియేట్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్స్, టుమారో యూ కెన్ చేంజ్. బట్ సినిమాలో ఆ ఆపర్చునిటీ ఉండదు. నువ్వు ఈ కథ చేసేసిన తర్వాత మళ్ళీ మార్చలేవు. సో ట్రై టు డూ ద బెస్ట్ ఇన్ సినిమా. స్టోరీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్. ఓకే, వీ కాంట్ గ్లోరిఫై రాముడిని ఎంత గ్లోరిఫై చేస్తావు అనేది నీ చాయిస్, బట్ డోంట్ గ్లోరిఫై the other negativity. సినిమా రాసినట్టు తీస్తారండి 90 to 95% అండి. స్క్రీన్ మీద కనపడిన పనులు ఉంటాయి చూడండి, ఆ పనులు కూడా చేస్తూ ఉండాలి. టూ మెనీ టాస్క్స్. సెట్ మీద ఉన్నప్పుడు ఏదో రాదు, ఏదో ఉండదు, ఏదో చేయదు, దాన్ని మళ్ళీ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. చికాకు వస్తుంటుంది ఎప్పుడైనా, కోపము, ఫ్రస్ట్రేషన్? వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ సినిమా అండి. ప్యాషన్కి తగ్గ స్కిల్ కూడా ఆయనకి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వగలరు ఆయన. గెస్ట్ నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటానండి. సో మీ నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను ఈరోజు. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Andhra King Taluka. I watched this film కొంచెం లేట్గా చూశాను, but I was so damn impressed with the writing especially. I have with me the director Mahesh Babu on my channel, Prema the Journalist. Let's talk to him. Hi Mahesh. Hi Andy. Congratulations. Thank you so much. How is the reception actually? How are you feeling inside? Everybody are talking great about the script, performances gaani, the world of AKT gaani. So I'm happy that finally they could connect to the story. Just not fan star ane kaakunda human level lo they were able to connect and cinema move chesindi, emotional ga connect ayyani chaala reviews vachinayi. General ga fans and superstars madhyalo cinema ante యూజువల్గా బై డిఫాల్ట్ ఒక ఒపీనియన్ జనరేట్ అవుతుంది. ఇట్ కుడ్ బి సమ్ అంటే హై వాలటైల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇద్దరి హీరోల మధ్య ఫ్యాన్స్ మధ్య గొడవలు, ఒక ఫార్మాట్ ఒక ఊహించుకుంటారు. బట్ వన్స్ యూ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు ద ఫిల్మ్ అసలు మొత్తము డైమెన్షన్ హ్యాస్ చేంజ్. ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు దాట్. అదే అంతే. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. సో యు డోంట్ గెట్ స్టక్ విత్ వన్ పాయింట్ ఆఫ్ లైఫ్. యూ కెన్ రిలేట్ ఇట్ టు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టు what he is today and what is tomorrow అనేది కూడా ఒక ఓపెన్ ఎండ్ ఉంటుంది సినిమాకి. సో that's why it's called life of a fan more than. రామ్ తోని మీరు అలాంటి సినిమా ఎలా చేయించారు అసలు? అంటే how did he agree to this? Because he was in a spree of different kinds of film making, films, రకరకాల సినిమాలు చేస్తూ వచ్చారు. వెరీ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ తో ఎక్కువ his identity is there అన్నమాట. సో అంటే see, we thought he would be right fit for the film. One thing, that's only the one. He was your first choice? Yeah. అంటే of course మా ప్రొడ్యూసర్ సజెస్ట్ చేశారు that Ram would be a good fit for this film అని. సో అప్రోచ్ అయిన తర్వాత ఆయన లక్కీలీ ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు. I want to do something different than what he is doing previously. అని ఆ చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారు. కరెక్ట్గా ఆ టైంకి స్క్రిప్ట్ మ్యాచ్ అయింది. But tell me Mahesh, from the beginning, మీ ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నాను, you're 3 films old, but the 3 films, I think the biggest strength is the way you drive relationship dramas. Rara Krishnaya, though it didn't work,
I feel there is a lot of, emotional aspect. ప్రతి సినిమాలో you have this core element in you. అంటే బై నేచర్ యూఆర్ లైక్ దాట్, యూఆర్ వెరీ అంటే బాగా క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ యువర్ పీపుల్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, అండ్ యూఆర్ అన్ ఎమోషనల్ గై. అవుట్ సైడ్ ఐఎమ్ అందరిలాగే జాయ్ఫుల్ గానే ఉంటాను. దేర్ ఇస్ నథింగ్ మేజర్ డ్రామా దట్స్ హ్యాపెనింగ్, బట్ ఐ లవ్ పీపుల్ అరౌండ్ మీ. అంటే ఐ చూస్ పీపుల్ హూమ్ టు బీ విత్. అదే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. అంటే అందరితో ఉండలేను నేను. సో ఇన్ఫ్యాక్ట్ నన్ను హేట్ చేసి నుంచి జర్నీ టువర్డ్స్ పాజిటివ్ వచ్చే వరకు ఐ విల్ బి పేషెంట్ విత్ దెమ్. సో బట్ ఇఫ్ ఐ లైక్ దెమ్ ఐ హ్యావ్ దట్ పేషెన్స్. ఎమోషనల్ డ్రామా సినిమాకి సంబంధించిన వరకు నాకు తెలియదండి. అంటే ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దట్. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ మీలాంటి వాళ్ళు అనాలిసిస్ చేసి ఇది నువ్వు అంటుంటే అవునా అని నేను వెనక్కి చెక్ చేసుకోవడం తప్ప I don't know what I'm doing. I just do what I like to do అంతే. No, maybe నాకు అనిపిస్తుంది ఏంటంటే యు ఆర్ దట్ గై బేసికలీ. లైక్ మీరు చాలా అంటే మీ చుట్టుపక్కల ఉన్న మనుషులతో కావచ్చు, మీ ఫ్యామిలీతో కావచ్చు, మీరు బాగా అటాచ్డ్గా ఉంటారేమో. యు ఆర్ వెరీ, యు అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్, యు కేటర్ టు దేర్ నీడ్స్, అండ్ ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ లో పెరిగి ఐ థింక్ నేను ఇప్పుడు నా గురించి మంచి చెప్తే అది నిజమో కాదో తెలీదు. సో యూ షుడ్ టెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మంచి చెడు పక్కన పెట్టండి. ఐ థింక్ వీ షుడ్ స్పీక్ ఫ్యాక్ట్స్. డెఫినెట్ గా సి ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ అందరిలాగే. ఐఎమ్ నాట్ లైక్ ఎ స్పెషల్ గై. ఐ లవ్ మై వైఫ్ టు చిల్డ్రన్ టు పేరెంట్స్, బ్రదర్, ఎవ్రీబడి అరౌండ్ మీ. అది ఎవరికైనా ఉంటుంది మహేష్, 100% అందరికి ఉంటుంది. బట్ కొంతమందిలో ప్రాక్టికాలిటీ ఉంటుంది. అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా కొన్ని చోట్ల కట్ త్రూట్, ఓకే దిస్ వీ షుడ్ బైఫర్కేట్, దీన్ని సపరేట్ చేయాలి, దీని అన్నిట్లో మనం తెచ్చిపోకూడదు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అన్న ఫిలాసఫీ ఒకటి బిలీవ్ చేస్తారు చాలా మంది. సో ఐ థింక్ యూ డోంట్ ఫాల్ ఇన్ దట్ జోన్ అని అనిపిస్తుంది నాకు. దట్స్ వాట్ ఐ మీన్. మేబీ నా దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఏం చెప్తారంటే, నువ్వు ప్రతి ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, నేను దీంట్లో కూడా ఏదో సినిమా సీన్ చూస్తూ ఉంటా. టూ సినిమా లైక్ ఇన్ ఎవ్రీథింగ్ యూ ట్రై టు సీ యువర్ ఓన్ సినిమా, బట్ రాదర్ దెన్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అనేది ఉంటాను. ఓకే, సో వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్, కోర్ ఎమోషన్ ఇన్ యువర్ లైఫ్ దట్ రియలీ మేక్స్ యూ వాట్ యు ఆర్? అంటే ఏం చెప్తారు మీరు మహేష్? ప్యాషన్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఫీల్ ద హైయెస్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు XYZ అన్ని రిలేషన్షిప్స్ కూడా somehow we'll be content, good or bad, వాళ్ళు మనతో కంటెంట్ ఉంటారు, మనం వాళ్ళతో కంటెంట్ ఉంటాం. వి గెట్ అడ్జస్టెడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎక్కడో ఒక రీజనబుల్ ఆన్సర్ దొరికేస్తుంది. ప్యాషన్ ఈజ్ సంథింగ్ దట్ ఐ డోంట్ గెట్ ఆన్సర్ ఫర్ ఇట్. దానికి దానికి ఆల్వేస్ ఒక సంబడి బిగ్గర్ ఉంటారు, సంబడి యూస్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఉంటారు. అలా అని మనకు కూడా చేయాలనిపిస్తుంది. సో వీ కాంట్ కంపేర్ అవర్ వర్క్ విత్ అదర్ బాడీ ఆఫ్ వర్క్, బట్ మనకి ఏదో డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అంటే లిటరల్లీ చెప్పాలంటే బయట జనాలతో ఏడ్చేదానికన్నా మన సినిమా గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, మనకి రాసుకుంటున్నప్పుడు ఎక్కువ యాడ్ అవ్వడం కానీ, లేకపోతే ఇంటెన్సిటీ ఎక్కువ ఫీల్ అవుతుంటాం. వెన్ వీ రైట్ సంథింగ్ ఆన్ పేపర్ ఆర్ వెన్ వీఆర్ నరేటింగ్ సంథింగ్ టు ద అదర్ పర్సన్, వాళ్ళ కళ్ళల్లో టీయర్స్ చూడాలను, లేకపోతే ఒక ఎమోషన్ చూడాలని చూస్తూ ఉంటాను. సో విచ్ ఐ కంప్లీట్లీ ఇంకా నాకు అర్థం కాలేదు. బట్ మీరు చెప్పిన దానికైతే ప్యాషన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే దానికి ఇంకా పారామీటర్స్ లేవు. యూ కెన్ గివ్ అవే ఆన్ యువర్ ఓన్ రిలేషన్షిప్స్ ఆల్సో. సో వాట్ ఆర్ యూ రియలీ ప్యాషనేట్ అబౌట్? అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి, అంటే మీ అప్బ్రింగింగ్ అవ్వచ్చు, లేకపోతే మీరు చూసిన జీవితం అవ్వచ్చు. అంటే ఏంటంటే అండి, నేను ఏ ఎమోషన్ లైఫ్ లో ఫీల్ అవుతున్నా కూడా దాని ఎక్స్ట్రీమ్ ఫామ్ వచ్చి కథలోనే చూడగలుగుతున్నాను. వెన్ యూ వర్ 7 year old or 8 year old, వాట్ వాజ్, అంటే ఏం ప్రాసెస్ చేస్తుండేవాడు చిన్నప్పుడు, మీకు గుర్తుందా? కొంచెం యాక్చువల్లీ చెప్తే కొంచెం ఎక్స్ట్రీమ్ గా అనిపిస్తుంది. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ హాస్టల్స్. అప్పుడు చిన్నప్పటి నుంచి మీరు హాస్టల్లో ఉన్నాను, స్కూలింగ్ లో ఉన్నాను. వాట్ ఈస్ దిస్ లైఫ్ ఆల్ అబౌట్? అంటే ఐ స్లీప్ అలాంగ్ విత్ so many other people who don't belong to me. Okay. One thing, so a lot of questions is to come into my head, like is this the అంటే ఇలాగే ఉంటుందా లైఫ్? అర్థమేది కాదంటే ఓకే ఇలా బతికేసి అండ్ వన్ ఫైన్ డే వీ వోంట్ బి దేర్ ఇన్ దిస్ వరల్డ్. సో వాట్ ఈస్ దట్? నాకు అర్థమయ్యేది అంటే వాట్ ఆర్ వి లివింగ్ ఫర్ అనేది పర్పస్ ఏంటి? ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ.
And then of course later on happiness, all this, today I'm understanding in a way, అవన్నీ కామన్గా జరుగుతుంటే యూ హ్యావ్ టు బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ లైఫ్ అనేది అర్థం అవుతుంది. కానీ బట్ అప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ మై చైల్డ్హుడ్, ఐ యూస్ టు బి లైక్ ఆ హ్యాపీనెస్కి అర్థం ఉండేది కదా. ఐ మీన్ హౌ డు యూ సే చైల్డ్కి హ్యాపీనెస్ అంటే ఏంటి? చాక్లెట్ ఇస్తే హ్యాపీనెస్, బిర్యానీ పెడితే హ్యాపీనెస్, వి డోంట్ నో. వాడికి ఏమి, he doesn't have any requirement per se. I think with all these questions, I came to a point where I want to be something, ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ మనం లేకపోతే మిస్ అవ్వాలనే ఫీలింగ్ లో ఉండేవాడిని, యూనో. సో అండ్ దెన్ సినిమా ఇస్ వెరీ క్లోజ్ టు వాట్. చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేవారా? హాస్టల్ జీవితంలో మరి ఎక్కడ ఇవన్నీ ఉండేది? అదే చాలా సర్ప్రైజింగ్ అండి. అంటే చాలా మంది సినిమాలు చూసి స్టార్స్ ని అడ్మైర్ చేసి థియేటర్లో పేపర్ చింపి అలా సినిమాల్లోకి వస్తారు. నేను చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూసాను, బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇట్. ఎట్లా? అది నాకు ఒక్కొక్క సినిమా చూస్తుంటే అది ఇంకొక చాప్టర్ అనమాట. అంటే ఇట్లా ఆల్మోస్ట్ 3-4 months ఐ విల్ జస్ట్ dwell on one film itself. ఇంకా నాకు రేర్ గా చూస్తారు, బట్ ఆ చూసిన సినిమా ఇట్ విల్ స్టే బ్యాక్ for 3-4 months. I will only talk about that film. Very rare కేక్ లాగా అనిపించేది అట్లా. సో హౌ డు యూ, అంటే వే యూ రైటింగ్ స్టోరీస్ ఇన్ యువర్ మైండ్ ఆర్ వేర్ యూ స్క్రిప్టింగ్? చిన్నప్పటి నుంచి కథలు రాసేవారా? ఫస్ట్ హానెస్ట్ గా చెప్పాలంటే సినిమాలు అంటే హీరోలే అనుకునేవాడిని. నాకు ఉన్న ఏజ్ కి నేను ఓకే, సినిమా అంటే స్క్రీన్ మీద ఎవరైతే కనిపిస్తారో వాళ్ళే సినిమాలు చేస్తున్నారు, వాళ్ళే అలా వాలంటరీగా మాట్లాడుకుంటారు, ఇట్ బికమ్స్ ఎ ఫిల్మ్ అనుకున్నాను, యూనో. అండ్ దెన్ వన్స్ ఐ గాట్ టు నో దట్ there's people behind making a film, then I'm more intrigued and interested in what these people are doing actually. Oh okay. And I heard ఇలాంటి మీలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళలో ఉన్న ఒక డిఫరెంట్ డైమెన్షన్ బయటకు తీసుకొస్తూ ఉంటే, వావ్, ఈ సినిమాకి మించి మనుషులు నచ్చారు వాళ్ళు. ఓ వీళ్ళ థాట్ ప్రాసెస్ టుగెదర్ దే పుట్ అండ్ దెన్ దే షేప్ అప్ ఎ ఫిలిం అనేది నాకు అర్థమైనప్పుడు, ఎవ్రీబడి నీడ్స్ వాయిస్, యూనో. బై ది ఎండ్ జర్నలిజం అయినా, డైరెక్టర్ అయినా, పొలిటీషియన్ అయినా, లేకపోతే an artist, painter, anybody, any kind of work lo, they need their own voice to say. So I think I found my own voice. అంటే నేను నా భావాలు నేను చెప్పగలిగే ఒక ప్లాట్ఫామ్ సినిమా అని ఫీల్ అవుతాను. సర్ప్రైజ్ యాక్చువల్గా. అంటే సినిమాలు ఎక్కువగా చూడకుండా చూసిన 1-2 సినిమాల్లోనే డ్వెల్ అవుతూ, అంటే కనీసం పుస్తకాలు చదివేవారా పోనీ? అంటే ఈ స్టోరీ రైటింగ్, ఈ నెరేటివ్స్, ఈ నెరేషన్, అంటే ఒక ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్ళి ఒక కథని సృష్టించడం అన్నది ఎట్లా వచ్చింది అసలు? హౌ డిడ్ యూ గెట్ ఇట్? మోర్ బుక్కిష్ కూడా కాదు, ఐ థింక్ సైకలాజికల్ ట్రావెల్ ఎక్కువ నాకు. మీరు ఎంత ఐఎమ్ టూ క్యూరియస్ అబౌట్ రిలేషన్షిప్స్, మైండ్ సెట్స్. ఇప్పుడు సినిమా ఆడుతుంది అనుకోండి, ఐ డోంట్ థింక్ అబౌట్ వాట్ దే ఆర్ షోయింగ్ ఆన్ సినిమా ఆల్సో. ఐ ఆల్వేస్, అలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతుంటాయి. అంటే ఐ వాజ్ మోర్ ఇంటూ లైక్, why is this audience reacting to that point of time? అతను ఎందుకు చెప్తున్నాడు, అతను చెప్తున్నాడా, డైరెక్టర్ చెప్తున్నాడా, ఇలా టూ మెనీ క్వశ్చన్స్ తో ఉంటది నా థాట్ ఆఫ్ సీయింగ్ ద ఫిల్మ్. ఏదైనా మంచి సినిమా చూస్తే నిద్ర పట్టదు, అంటే ఇంకా బెస్ట్ వచ్చేసింది, వాట్ వీ కెన్ డూ, ఎనీథింగ్, ఇంకేం చేయలేం మనం, ఆ ట్రామా ఉంటుంది. బట్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఎవరు ఇచ్చేవాడు? వెర్ యూ ఆస్కింగ్ సంబడి? The art form is a beautiful thing and మన questions అన్నట్లు we find answers in our own story and writing. So that ఆ question నుంచే we grew and find an answer, and where our interpretation we try to keep it in a dialogue or a scene. So that makes the form of our story unique అన్నమాట. So అసలు ఎప్పుడు, when did you start writing? అంటే putting a pen on the paper ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అసలు? ఫస్ట్ అందరిలాగే చాలా క్లీషేగా హీరో ఇంట్రడక్షన్ సీన్స్ రాసేవాడిని. ఇంటర్లో ఒక మ్యాథ్ టీచర్ ఉండేవారు. సో అది ఈవినింగ్ పాటు ట్యూషన్స్ లాగా జరుగుతుండేవి. సో ఆయన ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఆయన ఎదురుకుండా ఉండేవారు. నేను మాత్రం ఎగ్జామ్ ఇది కథలు రాసే ఏదో ఒక ఇంట్రడక్షన్ సీన్ రాసి ఆయనకి చెప్పేవాడిని. ఆయన నువ్వు ముందు అది ఫినిష్ చేస్తారా సీన్ చెప్పేవాడిని. ఆయన కూడా సినిమాలు అంటే ఇష్టం ఆయనకి. సో ఈ టు ఎంటర్టైన్ మీ కొంచెం, సార్ ఇవాళ ఈ సీన్ రాసాను చూడండి అని చెప్పి అట్లా. దట్ వాస్ ద బిగినింగ్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఇన్ ఎ వే. ఆ తర్వాత వన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మై లైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ చేంజ్డ్. వేర్
సినిమాలు హీరోలకి సినిమాలు మీద ఉన్న స్టార్స్కి సీన్లు రాయటం ఇంటర్ అనుకుంటే సమ్వేర్ లైఫ్ని అబ్జర్వ్ చేస్తుంది. అంటే నేను రోడ్ మీద బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసి దాంతో ఏదో ఒక అబ్జర్వేషన్ నుంచి ఆ ఒక్క ఇన్సిడెంట్ మీద ఒక 20 నిమిషాలు కథ రాసేవాడు. యూనో ఎక్కడో నాకు కదిలించేది, అరే ఇది జరుగుతుంది ఏంటి, ఆ పాప అలా ఎందుకు ఉంటుంది, ఇవి ఉంటాయి కదా. సో వాటి మీద ఒక ఎలాబరేటివ్ స్టోరీ అనుకుని పక్కన ఉన్న ఫ్రెండ్స్కి చెప్పటం, ఇలా ఫస్ట్ నరేషన్ స్టార్ట్ అయింది. మోర్ దాన్ రైటింగ్ ఐ యూస్ టు టెల్ ఇలా స్టార్ట్ అవుద్ది సినిమా, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. ఆ ప్రాసెస్లోనే ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు ఎప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు? ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు చేశాను. 2004-5 ఆ ప్రాంతంలో. సో ఇట్స్ ఆల్మోస్ట్ 20 years since you started actually. టూ ఎర్లీ. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కూడా లేవు ఇన్ ఏ వే. అప్పుడు చాలా మీడియా చాలా సపోర్ట్ చేశారు. అంటే సినిమా చేసిన ఫీలింగ్ ఇచ్చేవారు నాకు లోకల్లో. అందరూ మా ఇంటికి వచ్చి మైక్ పెడుతుంటే మా అమ్మమ్మ ఈడేం చేశాడు రా బాబు అనుకునేది. ఎన్ని తీసారు షార్ట్ ఫిల్మ్స్? ఒక 3-4 తీసాను. తీసి రిలీజ్ చేసి చిల్డ్రన్స్ థియేటర్ ఉండేది అక్కడ వైజాగ్ లో, అక్కడ ప్రొజెక్ట్ చేసి కాలేజీలకి వెళ్ళి పోస్టర్స్ అంటించి రమ్మని చెప్పి ఇవంతా యాక్టివిటీ. బట్ మీకు బేసిక్ అంటే ఇనిషియల్ ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? I would say friends and I would say friends because you know వాళ్ళు నేను ఏం చెప్పినా ఎక్సైట్ అయ్యేవారు. You had something in you. ముందు అది ఏమవుతానో పక్కన పెట్టేస్తే వాడికి ఇప్పుడు నేను ఏమైనా లాస్ లేదు కదా, సో అందుకని ముందు వాడు సపోర్ట్ చేస్తాడు. సో వాడు అరే నువ్వు అంటే ఇప్పుడు అక్కడ మా కాలేజ్ దగ్గర గోట్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, మేము ఒక 4th 5th floor లో టాప్ యాంగిల్ నుంచి చూస్తే I used to just tell a story about that group of goats. ఆ బాల్కనీలో ఉండి అరే ఆ గోట్ ఇప్పుడు తెల్లగా ఒకటి ఉంది చూడు, అది ఇలా అనుకుంటుంది, ఇది అనుకుంటుంది, ఏదో సీన్ చెప్పేవాడిని. వాడు నన్ను ఇలా లో యాంగిల్లో చూసేవాడు. నేను ఆడిని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నానా లేకపోతే నేను క్రియేట్ చేస్తున్నానా ఐ డోంట్ నో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ ఐ యూస్ టు లైక్ దెమ్. యూనో వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే మంచి హ్యాపీనెస్ వచ్చేది. అండ్ దెన్ ఐ యూస్ టు కంటిన్యూ. బట్ ఎక్కడైనా అనిపించిందా అంటే ఐఎమ్ డూయింగ్ సో వెల్, హౌ అబౌట్ టేకింగ్ అ ఫార్మల్ ట్రైనింగ్? అంటే ఒక స్క్రీన్ ప్లే ఎట్లా చేయాలి, సీన్స్ ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా ఒక్కొక్క సీన్ మానిటర్ చేసుకోవాలి, హౌ టు పుట్ ఇట్ ఇన్ ప్లేస్, ఇట్లా ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఆర్ యూ జస్ట్ వాంటెడ్ టు గో విత్ యువర్ ఓన్ ఫ్లో? లేదు, డెఫినెట్గా క్వశ్చన్స్ విల్ అరైజ్. నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి వచ్చి 2 films చేశాను. చేసిన తర్వాత నాకు అర్థమైందంటే నాకేమీ అట్లీస్ట్ నాకు రాదనే విషయం ఎక్కువ తెలుస్తుంది. నేర్చుకోవడం కాకుండా ఇదేమీ మనం చేయలేమని తెలుస్తూ ఉంటుంది ఎక్కువ. టూ మెనీ థింగ్స్ ఉంటాయి షూట్లో. ఐ వాజ్ లైక్ టేకెన్ బ్యాక్. ఏంటి ఎంత మనం చేయగలం అసలు, ఇవన్నీ ఆయన ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనే ఒక ధైర్యం వచ్చింది. టు బి ఆనెస్ట్ ఐ మెట్ సుకుమార్ సార్ అప్పుడు 3rd ఫిలింకి. ఆఫ్టర్ కృష్ణవంశీ సార్తో చేసిన తర్వాత సుకుమార్ సార్తో కలిశాను. ఆయనకు ప్లేస్ లేక చెప్పారో ఏంటో నాకు తెలియదు, బట్ హీ జస్ట్ టోల్డ్ మీ లైక్ 2 films చేసావు కదా, ఎప్పుడు చేసినా ఫస్ట్ ఫిలిమే. 3 సినిమాలు చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఫస్ట్ ఫిలిం చేసినా ఫస్ట్ ఫిలిమే. 2 సినిమాలు చేసి సినిమా చేసిన 30 సినిమాలు చేసినా అది ఫస్ట్ డైరెక్షన్ ఇస్ ఫస్ట్ డైరెక్షన్ ఓన్లీ. సో యూ స్టార్ట్ అటెంప్టింగ్ ఫర్ ద డైరెక్షన్ అని అన్నారు. అప్పుడు ఇంకా డైరెక్టర్ అయిపోవాలనుకున్నప్పుడు ఐ మేడ్ ఒక డెమో చేసి ఐ రిటన్ మై స్క్రిప్ట్ రాసుకుంటూనే ఆ కథ రాసుకుంటూ మళ్ళీ ప్యారలల్ గా స్క్రీన్ ప్లే బుక్ చదువుతుండేవాడిని. ఇస్ ఇట్ ఫిట్టింగ్ ఇన్ ఆర్ నాట్ అనేది క్రాస్ చెక్ కోసం. బట్ ఓవర్ ది ప్రాసెస్ యాక్చువల్లీ చెప్పాలంటే అండి, స్టోరీ టెల్లింగ్ అనేది ఒక కొత్త ఎలిమెంట్ కాదు. ఎనీబడి కెన్ రైట్. బికాస్ మన అమ్మ ఆర్ అవ్వ ఇంకా ప్రీవియస్ జనరేషన్ కూడా మనకు కథ చెప్తా ఉంటారు. సో దానికి ఒక నరేషన్ ఉంటుంది, డెఫినెట్ గా ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక మిడ్ పాయింట్ ఉంటుంది, ఒక క్లైమాక్స్ ఉంటుంది. అండ్ మనం సినిమాలు అనేది మన బ్లడ్ లో ఉన్న డిఎన్ఏ ఇది. సో ఆబ్వియస్లీ స్టోరీ టెల్లింగ్ అనేది నేర్చుకుంటేనే వస్తుంది అనేది ఏం లేదు. వీ కెన్ జస్ట్ వాచ్ ఫిలిమ్స్. అప్పుడు మనకి ఎలాగ డైరెక్టర్ అవుదామని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వరల్డ్ ఫిలిమ్స్ అన్ని చూస్తూ ఉంటాం. రోజుకి ఒక సినిమా 3 సినిమాలు చూసేవాడిని. కీప్ అబ్జర్వింగ్ డిఫరెంట్ థింగ్స్. ఆల్సో ఐ థింక్ మీ డెబ్యూ చేసింది 10 years back, I mean 11 years back actually. So అప్పటికే the format and the formula in the films have been changing. అంటే ఒక స్ట్రిక్ట్గా ఈ ఫార్మాట్లో సినిమాలు తీయాలి అన్నది లేకుండా ఈ 10 ఏళ్ల నుంచి బాగా డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చాయి. అంటే ఎవ్రీబడి థాట్ ఇది నా సినిమా, దిస్ ఇస్ మై సిగ్నేచర్,
ఐ జస్ట్ వాంట్ టు టెల్ మై వే అని ఒకటి వచ్చేసింది. నోబడీ స్టిక్కింగ్ టు ఇలాగే చెయ్యాలి అన్న ఒక రూల్ లేకుండే కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కదా మీలాంటి ఫిల్మ్ మేకర్స్. డెఫినెట్లీ సార్. అంటే మై ఓన్ వాయిస్, ఫైండింగ్ అవర్ ఓన్ వాయిస్ బిసైడ్స్ ఒక ఫార్ములా మేకింగ్ లా కన్నా మోస్ట్ ఆఫ్ us ఆర్ ట్రైంగ్ టు గివ్ వన్ వెర్షన్ ఆఫ్ దెమ్ అనమాట. సినిమా ద్వారా వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ టాప్ రేంజ్ లో ఉన్న డైరెక్టర్స్ అందరూ అదే స్టైల్లో వెళ్తున్నారు. కరెక్ట్. సో ఫార్ములా అనేది బ్రేక్ అయిపోయింది. సో ఎనీబడి కెన్ డూ ఎ ఫిల్మ్ నౌ. బట్ ఎప్పుడైనా ఇందులో కూడా అప్పుడప్పుడు ఆబ్లిగేటెడ్గా ఫీల్ అవుతారా కొన్ని చోట్ల? అంటే ఈ ఫార్ములాలో ఈ పార్ట్ అన్నా మనం పెట్టాలి, తప్పని పరిస్థితుల్లో కొన్ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది అని ఆబ్లిగేటెడ్గా ఫీల్ అయ్యారా యాజ్ అ డైరెక్టర్? అంటే ఒకసారి సినిమా ఆన్ అయ్యకండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ టీమ్ వర్క్. ఓకే అఫ్ కోర్స్ డైరెక్టర్ విల్ లీడ్ ద ప్రాజెక్ట్ కానీ బిసైడ్స్ దట్ ఇట్స్ అ టీమ్ వర్క్. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ సజెషన్స్ ఫ్రమ్ ద రైటర్స్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు ప్రొడ్యూసర్స్ టు యాక్టర్స్, ఎవ్రీబడి విల్ గివ్ ఇన్పుట్స్. సో ఈ ప్రాసెస్లో ఫిల్టరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది. ఓకే వాట్ నీడ్స్ టు బి టేకెన్, వాట్ నాట్స్ టు బి టేకెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ రిజిడ్ ఈజ్ నాట్ అట్లీస్ట్ మై స్టైల్ ఆఫ్ వర్క్ వేర్ ఐ వెల్కమ్ పీపుల్స్ ఇన్పుట్. ఓకే వాట్ బికాస్ వాళ్ళు కూడా సినిమా మంచి కోసమే మాట్లాడుతుంటారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మైండ్లో పెట్టుకుని ఏవో సజెషన్స్ ఇస్తారు. మన దానికన్నా డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వీ షుడ్ కన్సిడర్ ఫ్యూ ప్లస్లు అవుతుంటాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. దాన్ని ఫిల్టర్ చేయటం అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్. రాజమౌళి గారు అనుకుంటాను యూనో సినిమా సక్సెస్ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే ఇన్ని వేల డెసిషన్స్ రైట్ అయితే అప్పుడు సినిమా సక్సెస్ అవుద్ది అనేది చెప్పారు. సో ట్రైంగ్ టు మేక్ రైట్ డెసిషన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వెన్ యువర్ స్టోరీ ఈజ్ యువర్ బేబీ, వెన్ ద స్క్రిప్ట్ ఈజ్ యువర్ చైల్డ్, అంటే యూ డోంట్ సడన్గా దాన్ని అంటే వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చేసి వేళ్ళు కాళ్ళు పెట్టేస్తున్నారు, వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది యాజ్ అ పర్సన్ హూస్ గివెన్ బర్త్ టు యువర్ స్టోరీ? అంటే ఫార్చునేట్లీ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ రైట్ పీపుల్ అండి సో ఫార్, బట్ ఐ don't deny the fact that you know there are instances that's happening like that also. ఇంక ఏం చేయలేం, అదే అంతేనా, ప్రతి దాంట్లో మంచి చెడ్డ ఉంటుంది. సో యూ షుడ్ బి లక్కీ ఇనఫ్ టు ట్రావెల్ విత్ రైట్ పీపుల్, అంతే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే you've noticed in yourself as a film maker, అంటే యాజ్ అ రైటర్ డైరెక్టర్ 2014 to 23 మధ్య ఉన్న ఆ ఫేజ్ని, ఈ 23 to 25 మధ్య ఉన్న ఈ ఫేజ్ని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటీస్డ్ ఇన్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ 8 yearsలో డెఫినెట్గా నేను చెప్పడం కాదు కానీ నేను డెఫినెట్గా ఐ డెంట్ లైక్ ద వే ఇట్ ఈస్ షేపింగ్ అప్. సో ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఐ నో ఇట్. అంటే నాట్ బికాస్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ నో ద రిజల్ట్, బట్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. ఓకే, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్. సమ్వేర్ ఐ నో ఇట్ అనే ఫీలింగ్ నాకు. ఏదో జరగకూడదు జరుగుతుంది, ఇట్స్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్ లాగా అనిపిస్తుంది. అప్పుడున్న నా ఏజ్కి నాకున్న మెచ్యూరిటీకి ఐ థాట్ ఓకే లెట్ ఇట్ గో. ఇప్పుడు దీని గురించి ఎక్కువ గొడవపడి స్ట్రెస్ చేసుకుని అంత బియాండ్ అది ఆ లెవెల్కి వరకు వెళ్ళింది. ఇంకా ఆ తర్వాత ఇంకా అది మరీ మితిమీరకూడదు కదా. సో ఓ పాయింట్లో విల్ గివ్ అప్, ఓకే డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని. సో ఆ తర్వాత మాత్రం గ్యాప్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ లైక్ ఐ వాంట్ టు డూ ద ఫిలిం వేర్ యువర్ వే. అంటే మన తప్పు కూడా మనం చేసాం అనుకోండి తప్పు అని తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు కలెక్టివ్గా చేసేసి అది ఎవరు మిస్టేకో తెలియకుండా మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. సో ఆ సిచ్యువేషన్ ఉండకూడదు అనుకున్నాం. సో యా, వెన్ 23 to 25 is more like, you know, I got an opportunity to do a few other films. So నేను అనుకున్న స్టైల్ ఆఫ్ ఫిలిం ఆడియన్కి కనెక్ట్ అయింది, ఓ వేవ్ లెంత్ ఉంది, ఓ హిట్ వచ్చింది, ఫినాన్షియల్లీ అండ్ క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిలిం వచ్చింది. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అబౌట్ దట్ ప్రాజెక్ట్. నౌ ఐఎమ్ ఇన్ ఏ బెటర్ స్పేస్ వేర్ ఐ కెన్ వర్క్ సంథింగ్ బెటర్. So I have to take my skill set a little further and give a better experience
రైటింగ్లో అవనివ్వండి, డైరెక్షన్లో అవనివ్వండి, పర్ఫార్మెన్సెస్లో అవనివ్వండి, ఛాలెంజింగ్ సీన్స్ ఎక్కువ చేశాను ఏకేటీలో. ఇట్స్ నాట్ ఈజీ టేక్ ఏది ఎక్కడే ఉండదు. ఇప్పుడు అది ఈ సీన్ ఎంత అంటే ఇంకొంచెం లెవెల్కి పట్టుకెళ్ళాం తప్ప రైటింగ్ అవనండి, డైరెక్షన్, పర్ఫార్మెన్సెస్ యాక్టర్స్ చేసిన సెటింగ్ అప్ దట్ మూడ్ టు వాట్ ఇట్ హ్యాస్ టు కమ్ అనేది. సో వి ఛాలెంజ్ అవర్ సెల్ఫ్. ఆ 8 years phase is very crucial కదా in a filmmaker's life, especially someone like you who is so passionate. And he was so much involved in filmmaking and so much passionate. I'm a good student అండి. అంటే నేను ఇంజనీరింగ్ బాగానే చదివాను. ఓకే, అన్ని అబోవ్ పాస్ అయి ఉంటాము, ఏదో జాబ్ వస్తుంది, బట్ ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఆ 8 years లో కూడా వీ స్టార్టెడ్ ఆఫ్ అన్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. Me and my friends. So I still want to handle the camera, do something on the set ane feeling lo undadu. Chestunte advertisement companies, they have few policies where this shot or this product shot should be this much duration. I felt suffocated. Enti మనం డైరెక్ట్ చేస్తున్నామా లేదా వాడు చెప్పింది చేస్తున్నామా అనేది ఒక ఆ డైలమాతో I didn't feel comfortable. Okay, this is not my space again. I have to come back to movies and మళ్ళీ ఇటు వచ్చేసాం. మీ అంతరాత్మతో మీరు ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ ని మీరు హ్యాండిల్ చేస్తుంటారంటే ద కాన్ఫ్లిక్ట్స్, వాట్ ఐ మీన్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్, అండ్ దెన్ ఆర్ యూ రియలీ అడమెంట్ అబౌట్ యువర్ స్టోరీ? అంటే ఈ కథ నేను ఇట్లా రాసుకున్నాను, ఇది ఇలాగే చెప్తాను, ఇంకో రకంగా చెప్పే సమస్య లేదు, అండ్ ఈవెన్ లిటిల్ అమౌంట్ ఆఫ్ డీవియేషన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. రెండో వైపు మీకే ఒక కాన్ఫ్లిక్ట్, అంటే నేను రాశాను ఇది కరెక్టా కాదా అన్న ఒక కాన్ఫ్లిక్ట్. సో ఈ రెండింటిని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సెకండ్ ఈజీ అండి. అంటే మనం రాసింది ఆడియన్ మన కాన్ఫిడెన్స్ ఇస్తామంటే మనం ఆ లైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇది కరెక్ట్ అనుకుని గ్రో అవుతుంటాం. అదే మనకి ఎగ్జామ్ పేపర్ లాగా మార్క్స్ వేస్తారు వాళ్ళు, మనకు అర్థమైపోతుంటుంది పాస్ అయ్యాం లేదా. We should make people comfortable అండి. Director's job is to make people comfortable to work with you. This is very important. As an actor, he needs to explore his best potential in our script. He's also part of the project, right. Or the producer is investing on your thought. Correct. So he wants to do something for the project. So అలా ఏదైనా ఒక కెమెరామ్యాన్, he wants to find his own space. సో ఇక్కడ ఎవరో తక్కువ ఎక్కువ అనేది అసలు సినిమా కాదు, బయట జనానికి తప్ప. సినిమాకి సంబంధించిన వరకు మేము సెట్ మీద ఉన్నంత వరకు ఒక కెమెరామ్యాన్ లేకపోతే ఒక లైట్ మ్యాన్ తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదు. ఎవ్రీబడి నీడ్స్ టు ఎక్సీల్ ఇన్ అవర్ ఫిలిం. ఆ ఎక్సీల్ అవ్వే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ప్రైమరీ జాబ్ ఫర్ ఎ డైరెక్టర్. యూ నీడ్ టు మన కథ లోన్ చేసేసుకుని వాళ్ళ కథలా ఫీల్ అవుతాం చాలా అవసరం. కరెక్ట్. అప్పుడు ఎక్సీల్ అవుతారు. దాన్ని మనం మీటర్ ఎక్కువ తగ్గించుకోవడం ఈజీ, బికాస్ వీఆర్ కంఫర్టబుల్ స్పేస్ లో ఉన్నప్పుడు వాల్యూమ్ తగ్గిస్తాం, పెంచుతా ఉంటాం. అది మనం అది చేయొచ్చు. ఆ ట్యూనింగ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్, బికాస్ దే ఆల్సో వాంట్ వన్ డైరెక్షన్ కదా. వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నా సరే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి వాళ్ళకి, టు గో ఇన్ విచ్ డైరెక్షన్ అనేది. So that we can do. So I think that is the best way to do films than being because it's creative field and nobody can be 100% right. The problem but I think you're fortunate in one way. అంటే మీకు అలాంటి స్టార్ కాస్ట్, అలాంటి డైరెక్ట్ ప్రొడ్యూసర్లు, అలాంటి టెక్నికల్ టీమ్ దొరకటం, that is one added advantage. But I am talking about the films that didn't work. అంటే you went with scripts, you narrated and people suggest you డోంట్ వాంట్ దిస్ సీన్, ఆర్ ఇది తీసేయండి, అదొద్దు, ఇది పెట్టాడు, అది పెట్టాడు అన్నప్పుడు ఒక క్లమ్జీ థింగ్ రన్స్ ఇన్ యువర్ మైండ్. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, విల్ ఐ బి మేకింగ్, అసలు ఎప్పటికైనా నేను సినిమా తీస్తానా లేదా అన్న ఒక అంబిగ్యూటీ వస్తుంది కదా. అది నేను చెప్పేది. అది డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఇంకా అది యాజ్ ద టైం పాసెస్ వీ షుడ్ బి, అంటే సినిమాలు సక్సెస్ అవడంలో నువ్వు చెప్పడం కూడా రావాలి మనకి. అంటే అది అవసరం. అది అడమెంట్ గా చెప్తావా, అందంగా చెప్తావా అని పెట్టేస్తే సమ్వేర్ యూ షుడ్ స్టెప్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్. ఆల్ యూ హ్యావ్ టు సే ఇస్ ఇట్స్ నాట్ వర్కింగ్. అంతే. కష్టం కదా. అంటే యూ హ్యావ్ టు కీప్ అప్ ద రిలేషన్షిప్స్ ఆల్సో.
పొద్దున మళ్ళీ వాళ్ళని మళ్ళీ కలుస్తాం, కలవాలి, ఇంకో ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ అనదర్ మ్యారేజ్ అనమాట అది. రైట్. సో దిస్ మ్యారేజ్ డిడ్ంట్ వర్క్, బట్ సమ్ అదర్ థింగ్ కెన్ వర్క్. సో యా, ఇట్స్ అ టఫ్ థింగ్. ఎందుకంటే స్టోరీకి చాలా అటాచ్ అయి ఉంటాం, ఎస్పెషల్లీ రైటర్ డైరెక్టర్స్. ఒకలాగా విజువల్ చేసుకుని ప్రతి షార్ట్ చాలా ఇంపార్టెంట్ కింద ఫీల్ అవుతూ ఉంటాం. దట్ మైట్ నాట్ బి యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మనకు ఉన్నంత ఉండకపోవచ్చు. సో ఈ ఇమోషనల్ టర్మాయిల్ ని ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తారు? యా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సపోర్ట్. I have a good set of friends where I can just talk rubbish. Out of industry వీళ్ళందరూ? Out of industry. I can Nice. just, they're part of industry, not out. Atla untadi all space. They are very well versed with films, but they're not part of industry anamata. So I can talk whatever I want to talk. They will just give me enough time to listen. భరిస్తా ఉంటారు, వచ్చాడు ఇప్పుడు ఇంకో కథ చెప్తాడు అనేది ఉంటుంది. సో దట్స్ వన్ వే ఆఫ్ వెంటింగ్ ఇట్ అవుట్. ఇంకా అంతే. బిసైడ్స్ దట్ మన ప్యాషనే అండి. బై ది ఎండ్ మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ ఆ డిస్కషన్ అయిపోయినా మార్నింగ్ లేచి మళ్ళీ ఈ కథ రైట్ షేప్ లో ఉండాలనేది మన. ఆంధ్ర కింగ్ తాలూకాలో ద మోస్ట్ బెస్ట్ బిగ్గెస్ట్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఎమోషన్ ఈజ్ హోప్ కదా, ఒక ఆశ. ఏది చచ్చిపోయినా పర్లే కానీ ఆశ చావకూడదు. ఆశ చచ్చిపోయిన రోజు నువ్వు చచ్చిపోయావు, ఫినిష్, యువర్ డెడ్. ఐ థింక్ దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఈవెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ కదా. మీరు ఆంధ్ర కింగ్ లో ఇంత అద్భుతంగా నరేట్ చేయగలిగారంటే ఐఎమ్ షూర్ దెర్ ఈస్ అ బ్యాక్ స్టోరీ ఇన్ యువర్ ఓన్ లైఫ్. అంటే స్టోరీస్ రాస్తున్నప్పుడు దర్ టూ డిఫరెంట్ థింగ్స్ అండి. ప్రెమైజ్, ఈ ప్రెమైజ్ లో మనం చెప్పాలనుకున్న విషయం, ఇవి మన పర్సనల్ టచ్ ఉంటది, అసలు లేకుండా మనం చెప్పలేం. బట్ దాన్ని ఎలా కంపేర్ చేస్తామంటే ప్యారలల్ గా వస్తున్న సినిమాలు కానీ ముందు వచ్చిన సినిమాలు కానీ దానికి ఎంత కొత్తగా ఉంది, ఎంత కొత్తగా చెప్పగలుగుతున్నాం, దానికి ఇంత పొటెన్షియల్ ఉందా లేదా అనేది ఒక కమర్షియల్ బ్యారేజ్ అనుకోండి, అది చెక్ చేసుకుంటాం. అది ఒకసారి ఫిట్ అయిన తర్వాత దాంట్లో రాసినప్పుడు మన భావాలు, మన ఎక్స్ప్రెషన్స్, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఆల్ టుగెదర్ వస్తాయి. కమింగ్ టు హోప్ ఇస్ లైక్ నాకు ఎప్పటి నుంచో చెప్పాలనిపించింది. అది ఎప్పుడే ట్రిగ్గర్ అయిందో తెలీదు. 90% మంది వాళ్ళు అనుకున్న గోల్ అచీవ్ చేయలేరు రియల్ లైఫ్ లో. బట్ వి కాంట్ కాల్ దెమ్ ఫెయిల్యూర్స్ కదా. దే హావ్ డన్ దేర్ బిట్, బట్ మేబీ దే ఆర్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ అదర్ 10% అంతే. ఓకే, ఎక్కువ 90% మందే ఉంటారు ఇఫ్ యు సీ మన రియల్ లైఫ్ లో. వాడికి ఏంటి, వాడి మీద ఎప్పుడు కథ రాదేంటి అనిపించింది నాకు. వాడు కూడా నాకు సక్సెస్ఫుల్ గానే అనిపిస్తున్నాడు, బట్ సో వాడికి ఏం చెప్పాలి కదా అని అనిపించింది నాకు. వాడికి ఒక మాట చెప్తే బాగుంటది అనిపించింది ఆ 90% మందికి. ఏంటంటే, అరే యూ మైట్ బి ద ఫెయిల్యూర్ బట్ డోంట్ లూజ్ ద హోప్. అప్పుడు నాకు ఏం చెప్పాలనిపించింది అంటే, వాడికి సొలేస్ అంటే వాడిని కంఫర్ట్ చేయాలనిపించింది నాకు. ఆ 90% మందిని కంఫర్ట్ చేయాలనిపించింది. అరే యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ అని చెప్పాలనిపించింది. ఆ చెప్పే ప్రయత్నంలో చాలా సక్సెస్ఫుల్ అయిపోయిన పర్సన్స్ కూడా ఆ హైయెస్ట్ చైర్ లో కూర్చుని కూడా షేక్ అవుతా ఉంటారు. అవును. సో వాడికి నీకు కామన్ ఏంటంటే, నీకు హోప్ ఉండి వాడి హోప్ లేకపోతే వాడు నీకన్నా తక్కువ యాక్చువల్లీ. యు అండర్స్టాండ్? 100%. సో ప్రాబ్లీ దిస్ వర్డ్ ఆర్ దిస్ ఆర్క్ మైట్ గివ్ కంఫర్ట్ టు దిస్ ఫెయిల్యూర్ అనిపించింది. యూ డోంట్ లూజ్ హోప్. నువ్వు అక్కడ అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందని, అక్కడికి వెళ్ళిపోయాక కూడా నీకు హోప్ లేదనుకో, యూ స్టిల్ ద సేమ్ ఆర్ ఇంకా లో. సో ఇక్కడ ఉన్నా కూడా నీకు హోప్ ఉండడం చాలా అవసరం అని అనిపించింది. ఇది చెప్పడానికి నేను ఒక ప్రెమైజ్ సెలెక్ట్ చేసుకుని ఈ ఫ్యాను స్టార్ అనే ఒక దీంట్లో ప్లే చేద్దామని అనిపించింది. అంటే ఆడియన్కి అర్థం అవుతుంది కదా అక్కడ అంటే ఏంటి, ఇక్కడ అంటే ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు. సో అది కొంచెం ఈజీ అండర్స్టాండింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఫిట్ అవుతాయి, ఆ కలర్ ఉంటుంది, సినిమా అంటే వైబ్రెన్సీ ఉంటుంది. టెల్ మీ, డు యూ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ఫ్యాన్? అంటే మీరు, నేను కూడా, నా మీనింగ్ అంత లెవెల్లో ఉండకపోవచ్చు, బట్ ఎంతో కొంత యు మస్ట్ బి డీసెంట్లీ గుడ్ ఫ్యాన్. అదే నేను మరీ చొక్కాలు చింపేసుకుని ఆ రేంజ్ ఫ్యాన్ అయితే కాదు టు ఎనీబడి ఇన్ఫాక్ట్. సో నేను అదే చెప్తున్నా కదా, ఫస్ట్ సినిమా హీరోలే సినిమా అనుకున్నప్పుడు నాకు వాళ్ళందరూ గొప్పగా అనిపించేవారు. బీట్ నేను ఒక టైంలో ఆర్ నారాయణ మూర్తి గారితో కూడా ఫ్యానే. అంటే ఆయన చాలా విప్లవాత్మక సినిమా ఏదో ఒకటి చూశాను,
ఆ పిచ్చెక్కిపోయాను. నెంబర్ 1 అని కృష్ణ గారు ఫస్ట్ ఫిల్మ్ చూసాను నేను, నా లైఫ్లో చూసిన ఫస్ట్ ఫిల్మ్. ఓకే. వావ్, ఇంకా అదే అనిపించింది, సినిమా అంటే అదే ఆయనేనేమో అనుకున్నా. అండ్ దెన్ ప్రేమ్ కూడా చూసా, ప్రభుదేవ, అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారి, అప్పుడు అదొక వేవ్ కదా అదంతా. అండ్ దెన్ స్లోలీ మణిరత్నం, ఇంతియాజ్ అలీ, కృష్ణవంశీ వీళ్ళు ఓవర్లాప్ చేస్తారు ఈ స్టార్స్ అందరినీ, డైరెక్టర్స్ ఓవర్లాప్ చేస్తారు. యా దీస్ పీపుల్ మ్యాన్ అని ఒక రంగ్ దే బసంతి చూసా, దిల్ చాహతా హై చూసా. వావ్, అక్కడ నాకు ఐ కెన్ జస్ట్ సీ లైఫ్ మోర్ దాన్ స్టార్స్. Slowly I started inclining to that kind of storytelling. అది నాకు ఇంకా హై కంఫర్ట్. అదే చెప్పా కదా, 2-3 రోజులు అదే ట్రిప్లో ఉండిపోయాను. అసలు నాకు దిల్ జాతే చూస్తూ ఉంటే ఆ బీచ్లో కూర్చుని, మ్యాన్ ఏంటి లైఫ్లో ఒక్కసారి అలా బతకాలి అనే ఫీలింగు. సఖీ సినిమా చూస్తే చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్. ఇవన్నీ కరెక్ట్. ఐ కెన్ టోటలీ రిలేట్ వాట్ యూర్ సెయింగ్, బికాస్ మనం అందరం అంటే ఎవ్రీబడి, ఈవెన్ ఐ వెంట్ త్రూ దట్ ఫేజ్. యూనో మనం గ్రోయింగ్ అప్ మనం ఎన్నో చూస్తుంటాము, అందులోంచి ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ గా తగులుతుంది. అరే ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఉండకూడదు కదా అని కూడా అనిపిస్తుంది. అది కూడా దట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ ఆల్సో దేర్. గ్రోయింగ్ అప్ ఈవెన్ టిల్ టుడే ఐఎమ్ ఎ హ్యూజ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. అండ్ హూ ఇస్ నాట్, బట్ అంటే మళ్ళీ నేను అందరు మీరు అన్నట్టు ఆ చొక్కాలు చింపుకునే ఫ్యాన్ కాదు, బట్ it's been a 40 years of constant admiration to a level where I used to see his personal life also కదా. ఫాల్, మళ్ళీ లేవటం, పడిపోవటం, మళ్ళీ లేవటం, ఎంతమంది కళ్ళు ఆయన మీద ఉంటాయి, అయినా కూడా ఈజ్ నాట్ లూజింగ్ హోప్, నాట్ ఈవెన్ అ సింగిల్ డే. అండ్ హీస్ లైక్ putting up his best efforts. There's so many people who do that. And the way you brought this story, it is so relatable. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఒక సినిమా యాక్టర్ అనే కాదు, ప్రతి ఒక్కరు ఏదో చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా పడిపోవటం ఖాయం అండి. ఎట్ ఎనీ పాయింట్ యూ కాంట్ హ్యావ్ అ కంటిన్యూస్ సక్సెస్ గ్రాఫ్, ఇంపాసిబుల్ అది. స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు ఏమనుకున్నా అంటే, మ్యాన్ నేను ఇంత సాధించి వేస్ట్ చేస్తాను, ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్. ఆ ఫేజ్ లో కొంచెం నా గురించి నేను టైం స్పెండ్ చేయాల్సిందని అనుకున్నా. అంటే వీ లుక్ అప్ టు హిమ్ సో మచ్. అండ్ ఫైనల్ బై ది ఎండ్ ఆఫ్ ది డే అది వింటాం, అలెగ్జాండర్ చేతులు బయటకు పెట్టాడని వింటాం, కఫన్ లో చేతులు బయటకు పెట్టి ప్రొసెషన్ చేయమన్నాడు అని చెప్పి వింటాం. సినిమా ఇస్ వెరీ పవర్ఫుల్ మీడియం. చెప్తే అలాంటి మంచి విషయాలు చెప్తే ప్రాబ్లీ మనకు ఆ రోజుకి అవసరం ఉండకపోవచ్చు, కానీ ఆ సినిమా వాళ్ళు 500 మందిలో 50 మంది డెఫినెట్ గా అది అవసరమైన విషయం అయి ఉంటుంది. యాజ్ అ ఫిల్మ్ మేకర్, డూ యూ బిలీవ్ దట్ యూ గైస్ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఫిల్మ్ మేకర్ గానే కాదు, స్టోరీ అనే ఒక ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్. దిస్ ఈస్ యాక్సెప్టబుల్. నౌ యూ టెల్ మీ వెదర్ యూ క్రియేట్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. యూ మైట్ బి ఎ బ్యాడ్ పర్సన్ ఆల్సో, అగ్రీడ్, బికాస్ టుమారో యూ కెన్ చేంజ్. ఓకే, యూ స్టిల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు చేంజ్. మన ఇవాళ నేను తప్పు చేసినా రేపు మార్పు. బట్ సినిమాలో ఆ ఆపర్చునిటీ ఉండదు. నువ్వు ఈ కథ చేసేసిన తర్వాత మళ్ళీ మార్చలేవు. అరే నేను ఆ రోజు తప్పు చెప్పాను, బట్ ఐ విల్ టెల్ యూ ద రైట్ థింగ్ అని చెప్పి మళ్ళీ షూట్ చేయలేం కదా. సో ట్రై టు డూ ద బెస్ట్ ఇన్ సినిమా. సో అది మనం తర్వాత నువ్వు నెగిటివ్ చెప్పు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ have a good influence on people. Story should have a good influence on people. Okay, we can't glorify Ravana, right? That's wrong. And we see people who are trying to do that. You know, don't glorify him. ఆ క్యారెక్టర్ గ్లోరిఫై చేయడం వల్ల చాలా మంది నమ్మకం లేకపోతే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అవుతా ఉంటుంది. రాముడిని ఎంత గ్లోరిఫై చేస్తావు అనేది నీ చాయిస్. అంటే రేషియో అంటున్నాను నేను. బట్ డోంట్ గ్లోరిఫై the other negativity is what I feel. Chiranjeevi garu meer cheppinattu mass cinemalu chesaru. By the end he's a good man who will win bad. Yes, ante kada. Adi mana ultimate bottom line man satisfied. Ante okay, chaddodu పోయాడు, మంచోడు విన్ అయ్యాడు, మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేస్తామా, మాస్ సాంగ్లు వేసుకుంటాం, మన చాయిస్ అన్న. యూ ఎంటర్టైన్ దెమ్ ఇన్ ఎనీ వే దట్ యూ వాంట్. మీరు సినిమా రైటింగ్ ప్రాసెస్లో తీసేటప్పుడు మీరు ఇప్పుడు ఎస్పెషలీ ఈ 3 సినిమాలకి యూ హ్యాడ్ సందీప్ కిషన్, యూ హ్యాడ్ నవీన్ పోలిశెట్టి, యూ హ్యాడ్ అనుష్క, యూ హ్యాడ్ రామ్, వీళ్ళందరూ కూడా క్రియేటివ్ పీపుల్. ఇప్పుడు ఎవరైతే పేర్లు నేను చెప్పానో, అండ్ దే హ్యాడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రావెల్ ఇన్ దేర్ ఓన్ స్ఫియర్స్.
మీ క్రియేటివ్ జర్నీలో మీరు చేసిన సినిమాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్ల వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉండింది ఇన్ డిజైనింగ్ ఆర్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ కోర్స్? డెఫినెట్లీ అండి. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ రెస్పెక్ట్ దర్ ఎక్స్పీరియన్సెస్, బీట్ ఎనీ ఆఫ్ ద యాక్టర్స్ దట్ యూ మెన్షన్. బీట్ సందీప్ నేను కొంచెం మోర్ లైక్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. సో అది ఓకే, అది మోర్ దెన్ క్రియేటివ్, వీ యూజ్డ్ టు లైక్ టుగెదర్ విల్ డూ సంథింగ్ అనే స్పేస్లో ఉండేవాళ్ళం. కమింగ్ టు అనుష్క గారు, నవీన్ గారు, వాళ్ళు ఏంటంటే ఒక సబ్జెక్ట్ చెప్పిన తర్వాత అనుష్క గారు ఎస్పెషల్లీ ఆవిడ ఒకటి నచ్చి చేస్తారు కదా, అది పొరపాటును కూడా దాన్ని డీవియేట్ అవనివ్వరు. ఓకే, ఏ పాయింట్ అయితే నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు ఒకటి తగిలి ఉంటది కదా, అమ్మా ఈ సినిమా చేయాలని నాకు అనిపించుంటది కదా. ఓవర్ ది ప్రాసెస్ ఆఫ్ టైం ఏంటంటే డ్యూరేషన్ పెరిగే కొద్ది 1 year 2 years వెళ్ళేటప్పటికి డైల్యూట్ అవుతా ఉంటాయి కొన్ని థాట్స్. ఏంటంటే ఇంకొక థాట్ ఎక్సైట్ చేస్తూ ఉంటుంది. ఆ థాట్ ఎక్సైట్ చేసిన థాట్ మెయిన్ కోర్ ని డైల్యూట్ చేస్తుందంటే మాత్రం ఆవిడ షీ విల్ డెఫినెట్లీ ట్యాప్ అండ్ టెల్ యూ, యూనో Mahesh, that is the thought that we started off. This might be exciting, but that will dilute that point. And definitely warn చేస్తారు. So which is a very good point. Coming to Naveen, మేము ఆ సినిమాలో స్టాండప్ కమెడియన్ అనుకుని రాసుకున్న కథ అది. సో దీనికి ఒక నరేషన్ కావాలి అని. సో దానికి యాప్ట్ he has done a great job as an actor and also as a stand-up comedian. He himself being a stand-up comedian, atanu almost జీవిస్తున్నట్టు ఉంటుంది తప్ప ఎక్కడ నటిస్తున్నట్టు ఉండదు. ఆ క్యారెక్టర్ తన కోసం పుట్టినట్టే ఉంటుంది. He has his own inputs. Few things worked, few things not so well అనిపించింది. We always have productive discussion చేసుకుని we came to a point luckily. So that's it. రామ్ గారు అయితే అసలు ఈ సినిమాకి ప్రాణం పెట్టారని చెప్పొచ్చు. ప్రతి సీన్ లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన ఎక్సైట్మెంట్ ఉంది. నేను ఎప్పుడు స్కెడ్యూల్ ముందు సీన్ చెప్తాను, మొత్తం స్కెడ్యూల్ సీన్స్ అన్ని మళ్ళీ డైలాగ్స్ తో చెప్తాను. ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఆయన ఆ సీన్ లోకి వెళ్ళిపోతారు. చాలా ఇన్వాల్వ్ చేశారు. హీ హాస్ గ్రేట్ సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ యాక్చువల్లీ. అంటే అంతవరకు ఎక్స్ప్లోర్ చేయలేదేమో అనిపించింది నాకు. ఇంత సెన్సిబుల్ గా ఎన్ని ఇన్పుట్స్ ఇస్తున్నారు. సో టిల్ దెన్ ఇట్ వాస్ నాట్ ఎక్స్ప్లోర్డ్ బై హిమ్ అనిపించింది. సో ఏకేటీలో వీఆర్ లైక్, చెప్పాను కదా, వీఆర్ లైక్ డియో మీ అండ్ రామ్ గారు. ఇప్పుడు మీరు సినిమా రాసినట్టు తీస్తారండి, లేకపోతే అఫ్ కోర్స్ ఇంప్రాంప్టు ఇంప్రొవైజేషన్స్ అవి ఉంటాయి, అవి కాకుండా 90 to 95% అండి. ఐ విల్ ఫాలో ద స్క్రిప్ట్. మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది, బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది, విత్ డైలాగ్స్ ఉంటుంది. ఫస్టే డైలాగ్ లేకపోయినా స్క్రీన్ ప్లే ఫినిష్ చేసే నేను నరేషన్కి వెళ్తాను. సో ఫార్ మిస్ శెట్టి కానీ ఇది ఏకేటి ఆంధ్ర కింగ్ తాలూకా కానీ మొత్తం స్క్రీన్ ప్లే ఫినిష్ చేసే వెళ్తాను. సో ఆ పర్టికులర్ యాక్టర్కి వెళ్ళినప్పుడు కొన్ని ట్రేడ్స్ మనం పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ స్టార్డమ్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళకున్న స్కిల్స్ కూడా మనం ఎన్హాన్స్ చేయాల్సి వస్తుంది, స్క్రీన్ మీద వాడుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో ఇన్కాపరేట్ చేసుకుని డైలాగ్ వర్షన్ ఫినిష్ చేస్తాం. అది వన్స్ ఇట్ ఈస్ డన్, సెట్ లో జరిగే ఇంప్రూవైజేషన్స్ అన్ని సీన్లకి జరగవు. ఫ్యూ ఒక లెట్స్ సే 20 scenes కి జరుగుతాయి. ఆ 20 scenes లో 10% ఇంప్రూవ్ అవుతా ఉంటుంది అంతే తప్ప అది దట్ కెన్ హ్యాపెన్ త్రూ ఎనీ, అంటే అది కెమెరామెన్ ద్వారా అవ్వచ్చు, యాక్టర్స్ ద్వారా అవ్వచ్చు, ఏదైనా సరే. ఆ 10% మనకు కూడా ఆ రోజు ఒకటి అనిపిస్తుంది ఎక్స్ట్రా. ఆ 10% తప్ప 90% ఐ విల్ స్టిక్ టు ద స్క్రిప్ట్. ఎందుకంటే స్క్రిప్ట్ లెవెల్లో చాలా బ్యాలెన్స్ ఉంటుందండి. ఈ మాట ఇక్కడ ఎందుకు మాట్లాడా, అక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఇలాగే ఎందుకున్నావు, అలా ఎందుకు, బ్యాలెన్స్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ బౌండ్ అయ్యింది ఒక సంవత్సరం ముందు, మనం ఎప్పుడో షూటింగ్ చేస్తుంటాం 6-7 నెలల తర్వాత. సో ఆ సీన్ లో ఇంప్రూవ్ అయిపోతుంది అనుకుంటాం కానీ ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతా ఉంటుంది. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్. ఎస్పెషల్లీ ఒక కథకు ఒక ఆర్క్ ఉండి ఆ క్యారెక్టర్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నా ఇలాంటి స్టోరీకి ఆ ఇంచ్ బై ఇంచ్ డాటింగ్, ఆ డాట్స్ చాలా ఇంపార్టెంట్. Beautifully told. So I want to talk about a few scenes in Andhra King Taluka, which నాకు విపరీతంగా నచ్చడమే కాకుండా
అసలు మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేశారు అన్న ఒక మీకైతే ఎట్లయితే క్వశ్చన్స్ వచ్చావో చిన్నప్పుడు అలా నాకు క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని. ద ప్రపోజల్ సీన్ అసలు వాటర్ సీన్ అండి, అంటే ఇట్ ఈస్ సో డిఫరెంట్. నేను ఇంతవరకు అలాంటి ప్రపోజల్ సీన్ నేను ఏ సినిమాలో చూడలేదు. యాక్చువల్లీ ఈవెన్ ఇన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో కూడా ద ప్రపోజల్ సీన్ ఈజ్ సో డిఫరెంట్. ప్రపోజల్ సీన్స్ని ఇలా కూడా రాయొచ్చా అన్నది ఒక కొత్త ఇది తీసుకొచ్చారు మీరు. ఒకటి చిన్న విషయం చెప్పేస్తాను, అంటే ఎయిర్ లోనే థాట్ ఉంటదంట. ఓకే, సో మన వేవ్ లెంత్ కనెక్ట్ అయితే అది పట్టుకుంటది అనేది ఒక చిన్న జనరల్ చెప్తారు. బిసైడ్స్ దట్ ఈ స్టోరీకి సంబంధించి ఐ థాట్ ఒక ఐలాండ్ అనేది ఒక క్యారెక్టర్ ఆఫ్ ది ఫిలిం. ఓకే, దానికి పవర్ ఉండదు. నేను చూసా కొన్ని ఊర్లో 3 రోజులు మాత్రమే తీర్థాలు అనేవారు, షష్ఠి అనేవారు, ఇలా జరుగుతూ ఉంటాయి. ఆ 3 రోజులు మాత్రం ఆ విలేజ్ వేరేగా ఉండేది, మొత్తం జైంట్ విల్లు, లైట్స్ గిట్స్ ఫుల్ హడావుడిగా ఉంటుంది. సో లెట్స్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ దిస్ 3 days అని. సో ఆబ్వియస్లీ అది హైయెస్ట్ పాయింట్ ఎక్కడ దొరుకుతుందంటే జైంట్ విల్లు. అట్లా విజువల్ ట్రావెల్తో అక్కడ అమ్మాయి క్యాసెట్ తీసుకొచ్చి ఇస్తే ఎలా ఉంటుందని అట్లా ఫామ్ అయింది అంతే. అసలు అంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ కైండ్. అండ్ రామ్ ద వే హీ యాక్టెడ్ ఇన్ దట్ అసలు ఒక్కసారి గుండె కలుక్కుమంటుంది. ఓ మై గాడ్, అంటే అంటే నిజంగా అసలు అమ్మాయితో ప్రేమలో ఉన్నాడా అన్న ఒక అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఒక్క సెకండ్ ఎక్స్ప్రెషన్ హీ జస్ట్ గెట్స్ ఇమోషనల్. అంటే నార్మల్ గా ఎట్లా రాస్తారంటే ఇలాంటి ప్రపోజల్ సీన్స్ ద మూమెంట్ షీ ప్రపోజ్ హీల్ సే హిన్నాయి నవ్వటము, పట్టుకోవడము, ఆర్ యునో చేతులు పట్టుకోవడం అలాంటివి ఉంటాయి. దిస్ ఈస్ సో సటిల్, సో రియల్. అది మీరు ఇచ్చిన ఇన్పుట్సా లేకపోతే ఇస్ ఇట్ రామ్స్ పర్ఫార్మెన్సా? డెఫినెట్ గా ఇన్పుట్స్ కన్నా ఆయన పర్ఫార్మెన్స్. అంటే హీ నోస్ హిస్ జాబ్ కదా, వెన్ సీన్ హీస్ రీడింగ్ ద సీన్ అండ్ హౌ దిస్ సీన్ హ్యాస్ టు బి. అండ్ మోర్ ఓవర్ అండి, it will not happen the way we look at it, right? Yeah. So ఆయన సెపరేట్ క్లోజ్లు ఉంటాయి, విచ్ హీరోయిన్ won't be there in the front. కెమెరామ్యాన్ నేను ఎవరో ఉంటాం. సో చూసే వాళ్ళు చేస్తుంటారు. సో యాక్టర్స్ ఆర్ డిఫరెంట్ స్కిల్ సెట్ అది. సో దే జస్ట్ బీ ఇన్ దట్ మూడ్ అండ్ ఏమి కథకి ఏం అవసరం, సీన్కి ఏం అవసరం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో మనం బెస్ట్ పిక్ చేసుకోవడం. కానీ చాలా లవ్ స్టోరీస్లో ఇదే జరుగుతుంది. యాక్చువల్లీ మీరు ఎంత రియల్గా చూపించారంటే, ఒక బ్రేకప్ అంటే ఫస్ట్ టైం ఐ సా సంథింగ్ వేర్ షీ రిక్వెస్ట్ హిమ్, అంటే ప్లీజ్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్, ఐ డోంట్ థింక్ యువర్, అంటే నువ్వు నిజంగా ఒకసారి ఆలోచించుకో, నువ్వు కరెక్ట్ చేయట్లేదు, నువ్వు తప్పు చేస్తా అనేసి పాపం చెప్పడానికి ట్రై చేయటం అన్నది మనం చూస్తుంటాం కదా. ఒక పక్కన షీఈ్ యాంగ్రీ, ఇంకో పక్కన షీఈ్ హెల్ప్లెస్, ఇంకో పక్కన షీఈ్ ట్రైయింగ్ టు కన్విన్స్ హిమ్ దిస్. అంటే ఇది నిజంగా జరుగుతుంది యాక్చువల్గా. ఇది జరుగుతుంది యాక్చువల్లీ చాలా చోట్ల మనం చూస్తాం. అంటే మన రియల్ లైఫ్ లో వి వుడ్ హావ్ డన్ సంథింగ్ లైక్ దట్, వేర్ వాళ్ళు కోపం ఎంత ఉంటుందో అట్ ది సేమ్ టైం దే డోంట్ వాంట్ గివ్ అప్ ఆన్ ఇట్. యూనో ఒక్క మినిట్, అరే హౌ కెన్ యూ సే, సీన్ కాదు అది లైఫ్. అంటే నువ్వు వెళ్ళిపోతే ఇంక మళ్ళీ రేపు కనిపించు అనేది ఒక ఫియర్ ఉంటుంది. అరే రే వద్దురా, ఇది ఏదైతే అయింది అది లెట్స్ ఎరేజ్ ఇట్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో I think we try to capture the same thing and she did a great job akkada. And a variations valla cinematic ga endante you want to feel more about that character. Oh yeah, I know what she is going through ane meeku anipistadu kada. So which makes the character real. So that's very good thing. Kani the director's brilliance ekkada ostadi cheppandi. Mimmalni nenu appreciate cheyadaniki karanam ee particular scene lo oka pakkana అమ్మాయి మీద ఒక సింపతి, ఎంపతి, ఒక కనెక్షన్ ఉంటుంది, ఇంకో పక్కన రామ్ మీద కోపం కూడా రాదు. అంటే దట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. అంటే అక్కడ ఒక బ్రేకప్ అవుతుంది, నార్మల్గా లవ్లో ఉన్న వాళ్ళకి కోపం రావాలి, బట్ దే అండర్స్టాండ్ ఈక్వల్లీ రామ్స్ డెస్పరేషన్. అవును, కీపింగ్ అంటే we were connected to both the character story. అతను చైల్డ్హుడ్ చూసుంటాం, అన్నీ చూసున్నాం. అంటే we know what Surya is for Sagar anedi. And likewise we know what Mahalakshmi is for Sagar. Both the stories that we like are coming to a conflict point. That's the scene's greatness. So meeru as a director aa conflict point rasetappudu what were you going through? Adi okate version rasara lepothe 2 3 4 5 think chesara, etla cheddam deenni, how do we bring to a point where ఎవరు దీని గురించి తప్పుగా అనుకోకూడదు, ఆ రెండు వచ్చుకోకూడదు?
డెఫినెట్ గా నేను దట్ వాజ్ మై ఫస్ట్ వెర్షన్ ఇన్ లాస్ట్ అండి, బ్రేకప్ సీన్ వరకు. కథ రాస్తున్నప్పుడు వెన్ వి చూస్ దిస్ ప్రొటాగనిస్ట్ టు బి 25 years old, we know love story should play a major role. Okay, and అక్కడ రైటరే పని చేస్తాడు మోర్ దాన్ హ్యూమన్ కన్నా. ఓకే, నౌ హౌ డు ఐ క్రియేట్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లవ్ స్టోరీ అండ్ దిస్ థింగ్ విచ్ ద థియేటర్ షుడ్, థియేటర్ అంటే ఆడియన్స్ అండి, ఆడియన్స్ షుడ్ ఫీల్ లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ వాడు కూడా ఫీల్ అవ్వాలి. అందుకే ఇట్ వాజ్ వెల్ ప్లాంటెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇట్ సెల్ఫ్. If you see, this scene is a replica of already what we have seen in the first half. When మన సూర్య షూటింగ్ జరుగుతుందంటే సాగర్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అమ్మాయి ఎదురుకుండా వస్తుంది. వచ్చినప్పుడు ఆగుతాడా లేదా అనేది ఆ సీన్ కాన్ఫ్లిక్ట్ ఫీల్ అవుతాం. సో వాడు ఆగడు, అక్కడ కూడా వెళ్ళిపోవాలనే ఉంటది. లక్కీలీ దాంట్లో పర్మిషన్ ఇస్తుంది ఆ అమ్మాయి. సో ఇక్కడ అక్కడైతే ఉంటానని చెప్పింది ఆ అమ్మాయి, నేను ఇక్కడే ఉంటా, ఎలాగే ఇక్కడ ఉండేదాన్నే కదా, టెంపుల్కి వెళ్ళి వస్తాను, వెళ్ళిరా అంటుంది. ఇక్కడ ఏమంటుందని నేను ఉండను కదా, తెలిసి కూడా ఇచ్చేసావు కదా. సో దట్ ఈస్ అ చేంజ్. సో వాడు మైండ్ సెట్ మారలా. ఇఫ్ యు సీ, వాడు మారలా, వాడు ఎప్పుడు హీ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ హర్. మనమే కాన్ఫ్లిక్ట్ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే అక్కడైతే అమ్మాయి ఉంది హ్యాపీ, ఇక్కడ ఉండదు కదరా, ఈయన కూడా నువ్వు అటే చేస్తావా అనేది వీఆర్ ఫీలింగ్, బికాస్ ఇన్ బిట్వీన్ వీ గాట్ కనెక్టెడ్ టు ద లవ్ స్టోరీ. సో మచ్ గోస్ త్రూ కదా వెన్ యూ స్టార్ట్ రైటింగ్. అంటే ఒక సీన్ కి, ఎప్పుడో జరిగిన ఒక సీన్ కి తర్వాత జరగబోయే ఒక సీన్ కి కనెక్ట్ చేయాలి. జనరల్ గా అంటుంటారు వేర్ ఇమోషన్ స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్, ఇవంటే మనం వింటూ ఉంటాం కదా చాలా. అంటే ఒక సినిమాకి లాజిక్లు ఉండవు, మ్యాజిక్లే పనిచేస్తాయని. నేను ఒక సీన్ ఎక్కడైతే రాయేసి కొడతాడు అద్దాలకి, ఫస్ట్ టైం రివీలింగ్ ఆఫ్ ద హీరోయిన్, దట్ వాస్ సో బ్యూటిఫుల్ అని ఒకవైపు అనిపించింది. రెండో వైపు ఏంటి ఇట్లా కొట్టేస్తున్నాడు, తగలని చోట తగిలితే ఏంటి, హౌ కెన్ దిస్ మ్యాన్ బి సో బ్యాడ్, సో హారిబుల్, సో రూత్లెస్ అని అనుకున్నా. అంటే దే వర్ టూ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. ఒకసారి కాదు 5 సార్లు కొడతాడు, ఎక్కడ అంత పెద్ద రాయి తగిలితే ఆ అద్దం ముక్క ఎక్కడన్నా పడితే. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ థింకింగ్. ఆ సీన్ యొక్క సెన్స్ ఏంటంటే అండి, వెన్ ప్రాబ్లమ్స్ కమ్స్ టు సూర్య, దిస్ మ్యాన్ ఇస్ వెరీ వైల్డ్. He's inhuman. సూర్య వరకు వస్తే ఏదైనా ఇంకా లాజికల్ ఉండవు. He's inhuman actually. But that's the same factor. Surya is the reason why he got connected to that girl as well. If you see, because of that aggression only he was able to see that girl in that position. So it was actually interlinked. If you see that love story, beginning part of the love story is coming through Surya again, which will again end. మీకు అది ఒక ఎలిమెంట్. నేను రైటర్కి చాలా మంది చెప్పినప్పుడు అండి, హీరోయిన్ మీద అద్దాలు పాల్గొట్టడం అది కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, అది మరీ సాడిస్ట్ లాగా అనిపిస్తాడు అని అన్నాడు. అరే నవ్వావా అన్న, నువ్వు సీన్ వింటున్నప్పుడు నవ్వావు కదా, అదే ఎంజాయ్ చేస్తారనేది నేను ఫీల్ అయ్యా. ఫస్ట్ టైం ఒక హీరోయిన్ ని అట్లా రివీల్ చేయటం, ఇట్ ఇస్ అ న్యూ నావెల్ పాయింట్. బట్ ద సేమ్ టైం ఇదొకటి అంటే ఒక, so when there is a conflict in the scene, you are more involved in the scene ante. I don't feel so. ఇంకొక పాయింట్ అండి, అగైన్ లాజిక్ పాయింట్. జనరల్ గా అంత గొప్ప మహాలక్ష్మి థియేటర్ ఉన్న, అంత పెద్దవాడు, అంత గొప్పవాడు, అంత డబ్బున్నోడు, వై వుడ్ యు అగ్రీ? వాడే కాదు, ప్రపంచంలో నార్మల్ సొసైటీలో ఏ మనిషి కూడా వాళ్ళ అమ్మాయిని ఒక తక్కువ రేంజ్ లో ఉన్నవాడికి ఇవ్వాలని పెళ్లి చేయాలని అనుకోడు. విచ్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్ ఆఫ్ మురళీ శర్మ. అండ్ ఈవెన్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఆల్సో, పువర్ బాయ్ రిచ్ గర్ల్ ఆర్ పువర్ గర్ల్ రిచ్ బాయ్, ఈ స్టోరీస్ మనం వింటూనే ఉన్నాం కొన్ని ఏళ్లుగా. ఇట్ ఈస్ రన్నింగ్. వెన్ యూ వర్ రైటింగ్ ద స్క్రిప్ట్, ఈ పాయింట్ మీకు తట్టలేదా? అంటే ఎక్కడో చోట కొంచెం ఈక్వాలిటీ అన్న పెట్టాలి కదా, మరి అసలు ఇంత అంటే వై విల్ పీపుల్ అగ్రీ? ఎవరు ఒప్పుకోరు. సో అందుకే అండి మురళీ శర్మని మనం ఒక ప్యూర్ యాంటాగనిస్ట్ గా చూపిలే, అలా చూపించలా. హీ హ్యాస్ హిస్ ఓన్ రీజన్స్. You are born for a rich family and you belong to so and so. Obviously you should feel proud of yourself. Right. So there's nothing wrong in it actually. Correct. So, wrong em kaadu. Na conflict kuda endante, theater fan anedi, fans mostly they don't own theaters, ఆ stage లో ఉండరు usually. సో బ్యానర్లు కట్టుకోవడం, ఆ థియేటర్ ముస్తాబ్ చేయడం, ఈ గోల్లో ఉంటారు కదా. వీడికి నాకు ఆ సేమ్ వరల్డ్ లో ఆ వ్యత్యాసం చూపించడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ మీరు అన్నట్టే మురళీ శర్మ సైడ్ నుంచి రాంగ్ కాదు, ఫ్యాన్ సైడ్ నుంచి రాంగ్ కాదు. లవ్ అనేది దానికి పారామీటర్ ఏం ఉండదు. సో ఆ రియల్ గా ఉండాలి,
అంటే ఇప్పుడు ఫ్యాన్ ని మనం నిజంగా చూపించాలనుకుంటున్నప్పుడు వాడి నిజంగా ఏ స్టేచర్ లో ఉంటాడో ఆడిన అక్కడ పెడితేనే కరెక్ట్ ఇట్ మేక్స్ మోర్ సెన్స్ అని అనిపించింది. సెకండ్ వచ్చి టిపికల్ 2000s అని ఎప్పుడైతే మనం టైం పీరియడ్ తీసుకున్నామో దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ విలేజ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. నేను అనేది ఏంటంటే జనరల్ గా అట్లా అనుకుంటారు కదా, అసలు ఏముందని ఈ అబ్బాయికి ఎందుకు ఇవ్వాలి అసలు, తప్పేం లేదు అసలు. మురళీ శర్మని ప్యూర్ నెగిటివ్ క్యారెక్టర్ కింద కూడా చూపించాం కొంచెం. ఒక యాక్చువల్లీ ఫస్ట్ వెర్షన్ లో అది కూడా ఉండదు. అవునా? ఇంకా రియల్ గా ఉంటాడు. ఓకే, ఎందుకు మరి మార్చారు? అంటే అసలు కాన్ఫ్లిక్ట్ లేదు, కొంచెమైనా కాస్త అగ్రెషన్ ఉండాలి, కొంచెం కాన్ఫ్లిక్ట్ కూడా లేదు. అంటే ఇప్పుడు అతను ఇంకా చాలా హంబుల్ గా నువ్వు ఫ్యాన్ వి, నేను థియేటర్ ఓనర్ని, నా కూతురు నీకు ఎందుకు ఇవ్వాలనుకుంటానంటాడు. అంత రీజనబుల్ గా అడుగుతాడు. ఓకే ఓకే ఓకే, అది వద్దనుకున్నా. అదే నీ కూతురుని అయితే ఇస్తావా అంటాడు. రైట్. మన కూతురు పడితే మనం అదే చేస్తామా? ఇవ్వం కదా, అట్లా ఎలా ఇస్తాం? ఆ ప్రేమ అనేది నాట్ సో అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్ అండి. అంటే ఇట్ నీడ్ నాట్ బి. ప్రేమ అనేది దానికి ఏంటి అసలు డెఫినేషన్ ఏంటి? ఇది మంచి లవ్, ఇది చెడ్డది అని ఏదైనా ఉంటుందా? 18 ఏళ్ళ వయసులో ఉన్న ప్రేమించుకున్న వాళ్ళు కూడా చాలా ప్యూర్ లా కింద ఫీల్ అవుతారు. బట్ వెన్ యూ మన 40 ఏళ్ళు వచ్చిన తర్వాత దాన్ని చూస్తే అరే స్టాప్ దేర్, క్రింజ్ అనిపిస్తుంది. అరే అవసరం లేదు, కొంచెం 10 ఏళ్ళ తర్వాత ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది అనిపిస్తుంది. రైట్ రైట్. బట్ గుడ్ దట్ యునో ఒక చెక్ పాయింట్ మీరు పెడతా ఉన్నారు ఆ సినిమాలో రాహుల్ రామకృష్ణ ద్వారా. వేరెవర్ రామ్ వాజ్ గోయింగ్ ఓవర్ బోర్డ్, అరే ఇదిరా రియాలిటీ, నువ్వు ఎటో వెళ్ళిపోతున్నావు అని ఆయన ఆపి పట్టుకొని లాగి తీసుకురావటం. బట్ స్టిల్ అగైన్ కన్విన్సింగ్ గా రామ్ పాయింట్ ని మీరు స్టిల్ సస్టైన్ చేయటం. అంటే సినిమాలు చూస్తున్నప్పుడు మన సినిమా స్టార్ని అభిమానించడం కానీ, లేకపోతే సినిమాల్లో ఉన్న డైలాగులు మనం లైఫ్ లో ఫాలో అవటం కానీ, అప్పుడు శశి గారు రాసిన గొప్ప పద్యాన్ని మనం నిజంగా ఫాలో అయిపోతున్నాం అనుకోండి, ఇట్ ఫీల్స్ ఎక్సెంట్రిక్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. సో half the audience will always think that it doesn't make sense. It's so foolish to be like that, or being an ardent fan of some superstar. ఇవన్నీ చాలా పిచ్చిగా అనిపిస్తాయి. అది ఎప్పుడైతే మనం రియాలిటీని క్వశ్చన్ చేస్తున్నామో ద ఫిల్మ్ బికమ్స్ మోర్ రియల్, యూనో. బట్ స్టిల్ మనం ఇవాళ ఫిల్మ్ మేకర్స్ అయినా, రేపొద్దున పెయింటర్ అయినా, ఇంకోటి ఏదైనా సరే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ అచీవ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, మనం కాలేజ్లో చదువుతున్నప్పుడు సినిమా ఏం తెలుసు మనకి, ఇక్కడ ఎవడిస్తాడని వచ్చాం మనం. ఇట్ డజంట్ మేక్ సెన్స్. అప్పుడు ఒక యాక్టర్ చిన్న గ్రామంలో పుట్టి అతను సినిమా హీరో అవుదాం అనుకుంటాడు, ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఫ్రమ్ చిరంజీవి గారి నుంచి అందరం చూసండి హౌ డస్. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ నిజంగా ఎలా అనుకుని ఉంటారు, ఎవర్రా మనకి వెళ్ళిస్తారు, నీ మీద కోట్లు పెట్టి సినిమా అవుట్ చేస్తాడు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. వాట్ డ్రైవ్స్ ఇస్ దట్ ప్యాషన్. That's what I want to show it in Ram's character, where ఆయన యాక్చువల్గా మొన్న ఈ మధ్య నేను రీసెంట్గా ఐ టేకెన్ అన్ ఇంటర్వ్యూ విత్ భాగ్యశ్రీ. సో ఆ అమ్మాయి ఒకటి చెప్పింది, నేను బేసికలీ అ వెరీ ఇమోషనల్ పర్సన్, నేను అక్కడ ఏమన్నా అక్కడ ఏమన్నా జరుగుతుంటే దాన్ని నేను ఇంటర్నలైజ్ చేసేసుకొని నేను ఫీల్ అయిపోయి నాకు టీయర్స్ ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ టూ వెరీ సెన్సిటివ్ అని చెప్పింది. సో డిడ్ దట్ ఆస్పెక్ట్ ఇన్ హర్ సినిమాకి చాలా యాడ్ అయిందా? షీ డిడ్ బై రియల్ ఓన్లీ. అంటే నిజంగానే ఏదో గ్లిజరిన్ అట్లా కాదు, షీ పర్ఫార్మ్డ్ ఇట్. వాట్ ఎవర్ యూ సీయింగ్ ఇస్ దట్ రియల్ థింగ్ ఆఫ్ భాగ్యశ్రీ హస్ డన్. ఆడిషన్ చేసినప్పుడు అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ అంటే మనం సెట్లోకి వెళ్ళి చేస్తున్నప్పుడు కూడా అదే. అండ్ యూజువల్లీ ఆడిషన్లో 1 టేక్లో అయిపోతుంది. When we are doing it on the set, multiple takes and dealing with drama, multiple takes అప్పుడు అన్నిసార్లు అదే ఎమోషన్ ఎమోట్ చేయడం చాలా కష్టం. అండ్ రెండోది నీ క్లోజప్ కాకపోయినా నువ్వు అవతల సైడ్ ఉండి అదే ఎమోషన్, అదే అగ్రెషన్, అదే ఇంటెన్సిటీ ఇవ్వకపోతే అవతల రియాక్షన్ కూడా క్యాప్చర్ అవ్వదు. యూనో. సో అంటే ఆల్మోస్ట్ 10-15 times they have to do the same thing. The same intensity. My God. So they have to stay in 4-5 hours ఆ మూడ్ లో ఉండాలి. షార్ట్ పిలిస్తే అదే ఇంటెన్సిటీతో రావాలి. మళ్ళీ మనం ఏవో కరెక్షన్స్ చెప్తా ఉంటాం, ముక్కు ఇలా ఉండాలి, మూత అలా ఉండాలి అనేది చెప్తా ఉంటాం. అది మళ్ళీ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇట్ బికమ్స్ మెకానికల్.
to avoid that and become right. be natural is very, very important. And to capture such scenes also, right lighting, right lens is very, very important. సో మచ్ గోస్ త్రూ. Yeah. కరెక్ట్. బట్ యాజ్ అ డైరెక్టర్ మీకు అసలు ఇట్లాంటివి చూసినప్పుడు మీ కళ్ళ ముందు మీరు యాక్షన్ కట్ చెప్పే లోపు ఇలాంటిది ఒక అమేజింగ్ థింగ్ జరిగినప్పుడు యూ మస్ట్ బి ఫీలింగ్ ఎక్సైటెడ్, నో? డెఫినెట్లీ. అసలు నేను నమ్ముకుంటా యాక్చువల్లీ చాలా ఇంటెన్స్ సీన్స్ లో. ఇప్పుడు రామ్ గారు స్టామరింగ్ సీన్ చేశారు కదా, అది యాక్చువల్లీ ఒక బాడీ రిగ్ పెట్టాం. సో కెమెరా అంతా మౌంట్ చేసి ఉంటది, ఆయన ఫేస్ క్లోజ్అప్. సో అది చిన్నోడికి చేసాం. చిన్నపిల్లప్పుడు స్టామరింగ్ వచ్చినప్పుడు సేమ్ బాడీ రిగ్ షాట్ ఉంటది. మళ్ళీ ఈయన కుర్చీ నుంచి లేచిన కాడి నుంచి అంత క్లోజ్అప్స్ అంతా బాడీ రిగ్ అనమాట. ఓకే. సో పక్కన ఆయన కెమెరా మోస్తుండాలి, ఇంకో పక్కన ఎమోషన్ ఇవ్వాలి. సో లాట్ ఆఫ్ వెయిట్ హ్యాంగ్ చేసి ఉంటాం కెమెరా పెట్టడానికి. అండ్ మెట్లు ఉన్నాయి, పడిపోవచ్చు, ఇది అవ్వచ్చు కదా. పోనీ ఆయన ఏదో ఫ్రీగా వెళ్ళి ఇలా వాక్ చేసుకుని నడవట్లే, ఆ కెమెరా ఎదురుకుండా పట్టుకుంటాం, ఒకటి వస్తూ ఉంటాం. ఎంత క్లోజ్అప్ లో డిస్ట్రాక్షన్, సో మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. సో దాంట్లో ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేస్తుంటే నేను ఆ థియేటర్ అంతా కనిపిస్తుంది. సో దాంట్లో అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఓన్లీ యాక్టర్స్ తప్ప ఎవరు ఉండకూడదు. సో నేను ఒక సందు లాంటి ప్లేస్లో మానిటర్ పెట్టుకుని చూస్తున్నా. ఫస్ట్ టేక్కి ఐ వాజ్ ఇన్ టియర్స్, మ్యాన్ ఎక్స్ట్రాడినరీ అని అనుకున్నా. మళ్ళీ అది అలా మొత్తం చూసుకుంటున్నాం టేక్ అంతా. రామ్ గారు నేను ఇలా చూస్తున్నాం, రామ్ గారి వైపు నేను ఇలా చూసా, ఆయన కూడా నా వైపు చూసారు. సార్ చాలా వచ్చింది, ఇంకొక ట్రై చేద్దామా అన్న. అంటే ఆయన వెంటనే, అంటే ఇప్పుడు నీ అంత ఇంటెన్స్గా చేయాలిగా, మళ్ళీ అదంతా మళ్ళీ బాడీ రిగ్ పెట్టాలి, అదొక సెటప్ అది. అంటే అవునా, డన్, మళ్ళీ చేద్దాం అన్నారు. సో ఆయన అంత ఛాలెంజ్ తీసుకుంటారు. సూపర్ అండి అసలు. కానీ అసలు ఆ హెడ్ ఆన్ కొల్యూషన్ డైలాగ్స్ ఉంటాయి చూడు వీళ్ళిద్దరి మధ్య, ఒక తోపు తోసి కుర్చీలో పడేస్తాడు అండ్ హీ జస్ట్ గోస్ ఆన్. అంటే ఒక రియాలిటీని టక్పాటమని కొట్టినట్టు, అండ్ అది ఒక రియలైజేషన్ పాయింట్, అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక పాయింట్. ఈ మధ్యలో అతను మర్చిపోయిన, ఐ మీన్ అతని స్టామరింగ్, అది అట్లాగే ఆ థియేటర్లో అక్కడే చేద్దామని ప్లాన్ చేశారా? అది అట్లాగే కన్సీవ్ చేశారా? సో థియేటర్ వాజ్ సెపరేట్ క్యారెక్టర్ లాగా డిజైన్ చేసాం. ఇప్పుడు దీంట్లో మేము విజువల్గా అనుకుంటున్నప్పుడు theater has a very major role and island has a major role. These are my visual points. Okay, projector light, red color seats, this మనకు మైండ్ లో ఏదో ఉంటది కదా. సో అది విజువల్ పాయింట్ ఇక్కడ. సో ఇట్ వాస్ ఆల్వేస్ దేర్. సో అండ్ ఆల్సో ఎంటీ థియేటర్ లో అరుస్తున్నప్పుడు ఒక సౌండ్ ఎఫెక్ట్ కానీ, సో దిస్ వాట్ దట్ వాస్ దేర్ ఆల్వేస్. సో కమింగ్ టు ద స్టామరింగ్ సీన్, ఏదో పిచ్చిగా అభిమానించడం కాదు, ఆ సినిమా మనకు ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది మన లైఫ్లో. సినిమా మన లైఫ్లో పార్ట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇతను ఒక పర్టికులర్ స్టార్ కనెక్ట్ అవ్వడానికి ఒక ఇన్స్టెంట్ కావాలి. ఆ ఇన్స్టెంట్ క్రాక్ అయినప్పుడు స్టామరింగ్ ఇట్ షుడ్ గెట్ బ్యాక్. అంటే 20 ఏళ్ళ తర్వాత కూడా ఒక అభిమానికి స్టిల్ యు ఆర్ నథింగ్ అనే క్వశ్చన్ రావాలనేది నా ఇంటెన్షన్ అండి. 20 ఏళ్ళ తర్వాత అంటే మనకి అభిమానం అనేది చిన్నప్పుడు పుట్టిన స్టిల్ 25 years తర్వాత ఇట్ డజంట్ మేక్ ఫూలిష్గా అనిపిస్తుంది. సో దానికి ఒక ఆర్క్ కావాలి. ఐ మీన్ సో మురళీ శర్మ గారి డైలాగ్ డెలివరీలో కూడా చాలా డిస్టింక్ట్ ఇది నేను అబ్జర్వ్ చేశాను. అంటే హీ వాజ్ లైక్, ఒక పక్కన హీ వాజ్ వెరీ సటిల్ ఇన్ డెలివరింగ్, ఇంకో పక్కన ఒక అగ్రెషన్, బట్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఓవర్ బోర్డ్. జనరల్ గా కొంచెం లౌడ్ ఉంటారు మురళీ శర్మ గారు, అంటే కాస్త కదా అంత ఉంటారు. ఇది ఏంటి, వాట్ వాజ్ ద బ్రీఫ్ గివెన్ టు హిమ్? ఫర్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్ సీమ్స్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ ద డైలెక్ట్ దట్ వి వెంట్. అంటే ఆయన ఎప్పుడు గోదావరి స్లాంగ్ లో ఆయన చేసింది లేదు. రెండోది అవర్ డిస్క్రిప్షన్ లో ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీ హెస్ డన్ previously, because I want to feel that character real. ఆ ఖద్దరు చొక్కాలు వేసుకుంటే వైట్ వాచ్ పైన పెట్టుకోవడం, ఇవన్నీ డిజైన్ దట్ క్యారెక్టర్ లైక్ చాలా దగ్గరగా ఉండడానికి బయట అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్.
బిసైడ్స్ మై ఇన్పుట్ అండి, ఆయన ఎక్స్ట్రీమ్గా హోంవర్క్ చేస్తారు. ఒకసారి ఎందుకంటేనండి ఆయన్ని మిగతా సినిమాలు ఇప్పుడు అలవైకుంఠపురంలో కానీ ఏదైనా సినిమా చూస్తే ఆయన ఇట్లా ఊగిపోతారు ఆయన. అంటే ఈ జస్ట్ గోస్ ఆల్ అవుట్, కెమెరాకి అటు ఇటు వెళ్ళిపోతారు, అరిచేస్తారు, చేతులు, ఫేస్, ఎవ్రీథింగ్ యాక్ట్స్ ఫర్ హిమ్. బట్ ఇక్కడ ఈ వాజ్ జస్ట్ ఆ మొహంలో ఉన్న ఉగ్రం, ఆ డైలాగ్ డెలివరీ, అది తప్ప హిజ్ ఎంటైర్ బాడీ ఈజ్ లైక్ స్టిఫ్. ఐ థింక్ హీ మస్ట్ హావ్ డన్ లాట్ ఆఫ్ అన్లర్నింగ్. అంటే ఈ పర్టికులర్ సీన్ కదా. ఆయన ఇలా బిహేవ్ చేస్తారా మహేష్, ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారా, అయ్యో ష్యూర్ అని అడిగేవారు నన్ను. అవునా? లేదు సార్, మీరు 100% మీరు వితౌట్ డౌట్ మీరు ఇలాగే చెప్పండి అనేవాడు. సో అసలు ఆ రోజు అసలు ఆయన వేరే లెవెల్ మూడ్ లో ఉన్నారు. ఆ 2 days చేసాం ఆ సీన్. ఇట్స్ లైక్ కంటిన్యూస్ ఆయన డైలాగ్స్ మర్మర్ చేసుకుంటూనే ఉంటారు ఆయన. సో సెట్ అంతా ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ లో చేసాం ఆ సీన్. ఎవ్రీబడి ఆర్ జస్ట్ సైలెన్స్ ఫర్ 2 days. అది థియేటర్ ఒకటి, అందరూ కామ్ గా బంద్ చేయాలా. ఆ రామ్ గారు ఆ మూడ్ లో ఉంటారు, ఈయన ఈ మూడ్ లో ఉంటారు, ఇద్దరి మీద ఎక్కువ వెళ్ళేది అంతా. అండ్ ఆల్సో యునో దట్ క్లోజ్అప్స్ దట్ వి హ్యాడ్ ఫర్ మురళీ శర్మ, దట్ లెన్స్ ఆల్సో మేడ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాట్ వీఆర్ షోయింగ్. కానీ ఒకటి మీరు ఇంకొకటి 2-3 చాలా స్టీరియోటైప్స్ కూడా బ్రేక్ చేశారండి. అఫ్ కోర్స్ మీరు అన్నారు కదా నేను ఫార్మాట్ ఏం ఫాలో అవ్వనని, అవ్వకుండాను అది కాన్షియస్గా చేశారో లేకపోతే ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ కూడా జనరల్గా ఇంటర్వెల్ బ్లాక్ ఒక రైజ్తోనో లేకపోతే ఒక హై వోల్టేజ్తో ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక హీరో అంటే పడిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ, స్టామర్ అవుతూ టువర్డ్స్ ద ఎండ్ విల్ జస్ట్ గివ్ అ ఛాలెంజ్, అంటే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అ థియేటర్ అని. బట్ అసలు అది కన్విన్సింగ్ గా ఉంటుంది, దిస్ ఇస్ ద కరెక్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అని మీకు ఎట్లా అనిపించింది మహేష్? ఎందుకంటే దట్ ఈస్ రామ్. ఒక పక్కన హీఈస్ అ ఫ్యాన్, బట్ హీఈస్ రామ్ పోతినేని, రైట్? సో అదే ఫస్ట్ ఆయన్ని అప్రిషియేట్ చేయాలి దాన్ని వెల్కమ్ చేసినందుకు. నాకంటే ఇగ్నోరెన్స్ అండి, అంటే ఐ జస్ట్ ఫాలో మై స్టోరీ మోర్ దెన్ ఎనీ అదర్. బయట నేనేం నమ్ముతానంటే నాట్ ఇగ్నోరెన్స్ కూడా కాదు యాక్చువల్లీ చెప్పాలంటే, ఏ ఆడియనర్ కన్విక్షన్ రెడీ టు వాచ్ సంథింగ్ న్యూ. ఓకే, ఫస్ట్ థింగ్ కొత్తగా లేకపోతే మళ్ళీ మనం ఎందుకు కష్టపడి చేయడం అనేది ఒకటి, అదొకటి ఉంటుంది. సో ఏదైనా ఫ్రెష్గా ఉంటేనే మనకు కూడా కిక్ వస్తుంది సీన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి. మనం కష్టపడిన దానికి ఒక అర్థం ఉంటుంది. సో అది దాన్ని ఫస్ట్ వెల్కమ్ చేయాల్సిన ఆర్టిస్టులు తప్ప, మనం వన్స్ ఆల్ వెల్కమ్ చేశాక ఆడియన్స్ విట్నెస్ చేస్తారు అండ్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ విల్ కంటిన్యూ. సో రామ్ గారు ఒకసారి పిలిచి అన్నారు నన్ను, 3rd day 4th day ఎప్పుడు పిలిచి, యూనో వాట్, మన సినిమాలో ఇంటర్వెల్కి ఫైట్ లేదు, క్లైమాక్స్కి ఫైట్ లేదు, ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు, అంటే వాట్ ఈస్ ఇట్, అంటే షుడ్ బి దేర్ అనేది ఒక క్వశ్చన్ మనకి. అంటే దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ అవర్ స్క్రిప్ట్ అని చెప్పారు. సూపర్, నైస్. యా, అండ్ ద క్లైమాక్స్ సీన్, ఆ క్లైమాక్స్ సీన్ ఇప్పుడు ఫస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్, ఈ థియేటర్లన్నీ మీరు ఎక్కడ షూట్ చేశారు? హైదరాబాద్లోనా లేకపోతే ఏదైనా మీరు సెట్ చేశారా? అక్కడ మహాలక్ష్మి, ఇక్కడ మహాలక్ష్మి రెండు ఒకటేనా? కాదు, ఆ మహాలక్ష్మి వేరు, మహాలక్ష్మి వేరు. ఓకే, సీటింగ్ కానీ అంతా వేరే ఉంటుంది. సో ఎక్స్టీరియర్స్ 2 సెట్లు, ఎక్స్టీరియర్స్ 2 సెట్లు, ఓకే. ఇంటీరియర్స్ ఎగ్జిస్టింగ్ థియేటర్స్ ని రీడిజైన్ చేశారు. ఎక్కడ? 2 ఇక్కడ హైదరాబాద్? 2 హైదరాబాదే, బట్ డిఫరెంట్ ప్లేసెస్. మరి ఇప్పుడు మీరు షూట్ చేసినంత కాలం అక్కడ సినిమాలు లేవు అంటే అవన్నీ క్లోజ్ అయిపోయింది థియేటర్స్. క్లోజ్ అయిన థియేటర్లా? ఒకటైతే డిమాలిష్ చేస్తున్న దాన్ని ఆపారు మన సినిమా. ఆపండి, ఒక 1 month లో షూటింగ్ వచ్చి చేసిన తర్వాత మీరు డిమాలిష్ చేయమన్నారు. ఇంకొకటి అయితే ఎగ్జిస్టింగ్ వన్ ఉంది విచ్ ఇస్ నాట్ ఇన్ రన్నింగ్ ఫేస్ లో, షట్ అయిపోయి ఉంది. సో వి టుక్ ఇట్ అండ్ యూనో డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ అంతా డిజైన్ చేసి మనకు కావాల్సిన, అప్పుడు 2000s బిఫోర్ 2000 సినిమా తీస్తున్నా అంటే అది 20 ఏళ్ళు అయి ఉంటుంది కదా, 80s ఫీల్ కావాలి మనకి. సో అండ్ రియల్లీ ఐ లవ్ దట్ డైలాగ్, సాగర్ అండ్ సూర్య కలవటం అన్నది మనం ఎప్పుడు చూడలేదురా అని అంటే, కానీ ఎంత బాగుంది చూడు, కలవకపోయినా వాళ్ళిద్దరిని అది చూస్తుంటే ఎంత బాగుంది చూడండి. దట్స్ బ్రిలియంట్లీ రిటర్న్ లైన్. ఫ్యూ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఉంటాయండి మనకి, ఆల్వేస్ ఇలా రాసి ఉంటారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సో అలాగా మనం ఎంతో
చాలా గొప్ప ఫీలింగ్తో రాస్తాం కదా, మంచి కథ రాస్తున్నాం అనే ఫీలింగ్తో రాస్తాం. అప్పుడు దానికి ఒక మెటఫోర్ ఉంటే బాగుంటుంది. అండ్ సూర్య ఇస్ అ కైండ్ ఆఫ్ హోప్. పొద్దున్నే సూర్యుడు రావడం అనేది, వి వేకప్ విత్ థాట్ ఆఫ్ టుడే హ్యాస్ స్టార్టెడ్. మనం ఎండ్ ఆఫ్ ది డే సినిమా యొక్క థీమే హోప్ కాబట్టి, ఓకే సూర్య అనేది ఒక హోప్. ఆ లైట్ రాగానే మనం ఒక పొద్దున్న బయలుదేరి వెళ్తాం. వాటర్ అనేది ఎవ్రీవేర్ ఉంటుంది. ఇట్స్ లైక్ పీపుల్. సూర్యుడు ఒకడే ఉంటాడు, హోప్ ఇచ్చేవాడు ఒకడే ఉంటాడు, ఎవ్రీవేర్. అందుకే మీకు ఓపెనింగ్ డైలాగ్ కూడా వాటర్ ఎవాపరేట్ అయ్యి పైకి వెళ్తే, అయితే కండెన్స్ అయ్యి మళ్ళీ కిందకు వస్తే అనే ఉంటది. అంటే ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట. ఇట్స్ నైస్ మెటఫోర్. సో ఎండింగ్ సూర్య అట్లా కనిపించాలి ఆ స్క్రీన్ మీద, ఆయన ఎక్కుతూ ఉంటే, ఆయన మెట్లు ఎక్కుతూ పైకి వస్తుంటే ఆ స్క్రీన్ మీద అతను కనిపించాలి, చూస్తూ చూస్తూ వెనక్కి తిరగాలి అని ఆ థాట్ అన్నది, దానికోసమే మీరు ఈ థియేటర్ని వెతికారా? ఇట్లాంటి థియేటర్ ఒకటి ఉండాలి. 100%. ఎందుకంటే ఫస్ట్ ఇది పరిచయం అని అంటారండి. సినిమా థియేటర్, మన యాక్టర్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియదు మనకి యాక్టర్ 30 అడుగుల ఫీట్లో కనిపిస్తూ ఉంటాడు. అవును, 6 అడుగుల్లాగా 5 అడుగుల్లాగా కనిపించరు మనకి, 30 అడుగుల్లో చూస్తాం మనం మనిషిని. సో నాకు ఒక చిన్న పిల్లోడు, ఆడి కళ్ళల్లో ఎంత ఉంటే, ఆడి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. మీకు చిన్నప్పుడు చూస్తే మనం ఏం చూసినా చాలా పెద్దగా అనిపిస్తాయి. ఒక రోడ్ చూసాం అనుకోండి, 1 కిలోమీటర్ ఉన్నది 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ లాగా ఊహించుకుంటుంటాం మనం. సో ఇట్ బికమ్, సో అలా చూసిన వ్యక్తి మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తున్నారంటే అదే విగ్రహం కావాలనేది, అండ్ అది స్క్రీన్ ద్వారా చూసారు, స్క్రీన్ మీద కనిపించాలని. సో అది వన్ ఎలిమెంట్. సెకండ్ వచ్చి థియేటర్ వచ్చి మీకు అలా షాడో రావాలంటే మెట్లు కిందకుంటేనే అది రేజ్ అవుతా ఉంటే రావాలి. ఇప్పుడున్న థియేటర్లు అసలు లేవు అలాగా. సో అది ఎతకడం చాలా టాస్క్. షుడ్ గివ్ క్రెడిట్ టు చేశారు మీరు. 100% అదే కావాలి అంటే ఎతికితే ఆ థియేటరే డిమాలిష్ చేస్తున్న దాన్ని మొత్తం హైదరాబాద్లో అది ఒక్కటే ఉంది. అది డిమాలిష్ చేశారా మేము గాన్. ఓకే, ఆ సీన్ అలా రాదు. సో దాన్ని ఎట్లయినా ఆపి ప్రొడక్షన్ హౌస్ 1 month దాన్ని హోల్డ్ చేసి, బాబు ఆ క్లైమాక్స్ సీన్ తీసేంతవరకు ఉంచండి, అది మొత్తం సెట్ అయ్యాల్సి వస్తుంది. సరే, ఇమోషనల్ హైలో ఎండ్ చేశారు. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ద వే యూ రిటన్, ద వే దే పర్ఫార్మ్. ఉపేంద్ర వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్? We just discussed options అండి. డెఫినెట్లీ we discussed options. మామూలుగా మాట్లాడుకోవడానికి ఏముంది, ఇది అది మాట్లాడుకుంటుంటాం. బట్ నా మీనింగ్ ఏంటంటే, మన తెలుగు హీరోలు ఎవ్వరు వద్దు, వేరే రాష్ట్రం వాళ్ళే పెట్టాలి అన్నదైతే కాన్షియస్, అది ఫిక్స్, అది ఫస్ట్ నుంచి ఫిక్స్. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మన స్టార్స్ సినిమాలు చిన్నప్పటి నుంచి మనం అన్ని చూసుంటాం. సో వీళ్ళు ఎప్పుడు పడ్డారు, ఈ సినిమా అప్పుడు అలా జరిగిందా, సో క్యారెక్టర్ లా చూడడం మానేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లాగా ఇంటర్ప్రిట్ చేసేసుకుంటాం. సో అది వద్దనేది ఫిక్స్. నేను ఉపేంద్ర గారి ఇంటర్వ్యూ అది చూశాను. నేను రానా గారితో మాట్లాడుతున్నప్పుడు, నేను తెర మీదే నిజమైన మనిషిని బయట కన్నా అని అన్నారు. ఐఎమ్ మోర్ రియల్ ఆన్ ద స్క్రీన్ అన్నారు. నాకు అది చాలా స్ట్రైకింగ్ అనిపించింది, దట్ వర్డ్ దట్ హీ సెడ్. ఈ కైండ్ ఆఫ్ ఓపెన్నెస్ అవనివ్వండి, అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ కానీ ఉన్న పర్సన్ అయితేనే ఇది చేయగలరు. లేకపోతే వాళ్ళు బీయింగ్ ఏ స్టార్స్, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్ రోల్, దెన్ అదే సినిమాలోనే డైలాగ్ ఉంటుంది, క్యారెక్టర్ రోల్ కట్ అవుతుంటారు అంటే మీరేం చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి దే హ్యావ్ టు సీ సినిమా యాజ్ సినిమా మోర్ దెన్ దేర్ పర్సనల్ లైఫ్ కమింగ్ ఇన్ టు ద సినిమా. అది చాలా టఫ్ థింగ్ ఫర్ ఎ స్టార్. సో అది ఆయన హీస్ వెరీ వెరీ గ్రేషియస్. అసలు ఆ క్వశ్చన్ కూడా రాలేదు ఆయనకి ఎప్పుడు. ఫస్ట్ నరేషన్ లోనే వావ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నారు, అంతే. దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ ఐ వాంట్ బి అన్నారు. ఇప్పుడు ఒక 30-35 ఏళ్ళు స్టార్ స్టేటస్ హీరో అంత వారికి వెళ్ళిన వాళ్ళు, మన దగ్గర ఒక పెద్ద క్రిటిసిజం కూడా ఉంది కదండి. సి మెన్ ఇన్ ఫిలిమ్స్ డోంట్ ఏజ్, వాళ్ళకి ఇంకా స్టార్ స్టేటసే ఉంటుంది, హీరోల్లాగే ఉండిపోతారు. విమెన్ ఏజ్ అంటే వాళ్ళ షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంటుంది. సో హౌ వ్యాలిడ్ ఇస్ దిస్? అంటే ఇప్పుడు 35 ఏళ్ల కెరియర్, అది స్టార్, ఒక సినిమాలో క్యారెక్టర్ చెయ్యి అంటే దానికి అంత ఒఫెండ్ అవ్వటం ఎందుకు అన్నది మై క్వశ్చన్. అంటే వాట్స్ రాంగ్? హీఈస్ ఆల్సో ఫాదర్స్ ఏజే కదా అతను. అంటే
there's nothing wrong as long as you are happy with it. So let's say Surya's thought hits a downfall. Okay, he couldn't accept it as a downfall. So he's a person who have learned something by the end of the film. So which means he's not ideal. Yeah. You understand? He's not the ideal person that we're talking about. So definitely he's learning by the end of the film. Correct. So there's nothing wrong about it. Nice. Very good. ఆ బోట్ సీన్ రాహుల్ రామకృష్ణ అండ్ రామ్ ఇట్లా వెళ్ళిపోయే సీన్ భలేగా తీసారు ఆ సీన్ కూడా. అంటే ఇంకా నో విఆర్ పార్టింగ్ వేస్ అన్నట్టు. వాట్ అంటే ఇలాంటి మెటాఫర్స్ ఎన్ని ఉన్నాయో సినిమాలో. వీఆర్ నాట్ ఆన్ ద సేమ్ బోట్. వీఆర్ నాట్ ఆన్ ద సేమ్ బోట్. కరెక్ట్. అంటే అది కూడా అంటే మొత్తం స్క్రిప్ట్ లెవెల్లోనే ఉన్నాయండి ఇవన్నీ. ఎవ్రీథింగ్ చాలా గట్టి టైట్ గా రాసుకుందామని ఫిక్స్ అయ్యాం. అందుకే దీనికి వర్కింగ్ టైటిల్ కూడా మాస్టర్ పీస్ అని ఉండేది. అవునా? ఓకే. ఆ లెవెల్ ఫిల్మ్ చేయాలి, చేస్తే మళ్ళీ యునో ఐ థింక్ మోర్ దాన్ సక్సెస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అండి. Success is always gives an opportunity to work on something else. So major adi. So once I got a success, I took it like an opportunity to do something better. Yeah. I know. ఈ లంక ఊరు అది ఉందా, ఎగ్జిస్టింగ్ అది? అంటే నేను ఎప్పుడో ఒక టైంలో ఫ్యామిలీతో అట్లా వెళ్తూ అక్కడికి వెళ్ళాము. ఇది పాపి కొండలు సంథింగ్ లేదా, అక్కడ అయితే ఒక విలేజ్ ఉంటది, పవర్ లేకుండా కొండ ఉంటది. అది మైండ్ లో ఉంటది కదా మనకి. సరే అలాంటి ఒక క్యారెక్టర్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేది. అండ్ ఇది చేసిన తర్వాత లైక్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు స్క్రిప్ట్ చదివి ఇప్పుడు ఈ లంకను ఎతకాలి, కొండ రాశాడు, కొండ మీద టెంపుల్ అన్నాడు, విలేజ్ ఉంది, ఫెరీ పాయింట్స్ కావాలి, ఈ టుగెదర్ ఒక దగ్గర దొరకాలి కదా. అంటే వాళ్ళు ఎతికారు, ఎక్కడ దొరకలే. మేము చేసింది కొండ ఒక దగ్గర చేసాము, విలేజ్ ఒక దగ్గర చేసాము, మళ్ళీ ఫెరీ పాయింట్స్ ఒక దగ్గర చేసాము, మూడాటిని సీజీలో కలిపాము. బాగానే చేశారు. ఆ వరద సీన్ కూడా అంతా అది రెప్లికా చేసాము. ఇక్కడ ఆ ఫ్యూ స్ట్రీట్స్ ఆఫ్ విలేజ్ ని ఇక్కడ మళ్ళీ వాటర్ అండర్ వాటర్ సెట్ వేసి ఇక్కడ షూట్ చేసాం. అది టీడియస్ జాబ్ అనమాట. అవినాష్ గారి అమేజింగ్ వర్క్. మంచి ప్లాన్ చేశారు. బోట్స్ కదలాలి కదా, బోట్స్ కదలాలంటే ఒక డెప్త్ కావాలి, నాట్ జస్ట్ హ్యూమన్ నుంచోవడం కాదు. సో అంటే విలేజ్ అంతా లో లెవెల్లో సెట్ చేసి మొత్తం వాటర్ ఫిల్ చేసి చాలా బాగుంటుంది అసలు. అసలు సినిమాలో ఎన్ని ఒకదానికి ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది, ఒక సూర్య స్టోరీ ఉంటుంది, అండ్ దెన్ దేర్ ఈస్ దిస్ ఒక బిగ్గర్ అంటే పర్పస్ ఇన్ లైఫ్ ఫర్ రామ్. అంటే నా లంక నేను బాగు చేయాలి, ఇక్కడ పవర్ ఇవ్వాలి, ఇక్కడ అంతా బాగా చూసుకోవాలి, అండ్ దెన్ థియేటర్ కట్టాలి. సో అంటే సో మెనీ ఎలిమెంట్స్ విత్ ఇన్ అ స్టోరీ. Now towards the end of the film, what do we think? Is it a love story, or is it a fanboy story, or is it story made for a purpose, or theater bigger thing, theater కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి? బాటమ్ లైన్ అందుకే ఇట్స్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అన్నాము. సో ఎందుకంటే బయోపిక్ అంటే మనం ఓ పర్టికులర్ జీవితంలో జరిగిన అన్నీ ఉండాలి అనేది, మనం పుట్టిన ప్రాంతం. అందుకే రామాయణం ఎగ్జాంపుల్ కూడా తీసుకుంది ఏంటంటే, అది కేవలం లవ్ స్టోరీ అనుకుంటే అది లోక కళ్యాణం అయ్యేది కాదు. అంటే లవ్ స్టోరీ అంటే ఇన్ ద సెన్స్ సీతాదేవిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవడమే కదా అనుకుంటే, యునో ద స్పాన్ దట్ వీ ఎంజాయ్డ్ యాజ్ రామాయణం అది ఉండేది కాదు. సో మనం రైట్ డ్రైవ్లో వెళ్తున్నప్పుడు ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ ఫాలో అనేది సినిమా. మన ఇంటెన్షన్ ఏదైనా ఉండనివ్వండి, మనం రైట్ డైరెక్షన్లో వెళ్తే బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి లైఫ్లో. సో అదే ఒక ఉత్తమమైన పురుషుడి యొక్క మార్గం అనమాట. అది ఒక ఫ్యాన్ ద్వారా చెప్పాం మనం. వండర్ఫుల్. అసలు రామాయణం పాయింట్ అన్నది కూడా మీరు ముందే కథ రాసుకుంటున్నప్పుడే, అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్వశ్చన్, యూనో వై, అంటే నాకు డివోషన్ అనేది క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతాయి. అందరికీ క్వశ్చన్లే, పెద్ద క్వశ్చన్ బ్యాంక్. ఎందుకు అందరు దండం పెట్టుకుంటున్నారు, నిజంగా దేవుడు మాట్లాడతాడా మనతో, వాట్ ఈస్ ద పర్పస్ అనేది ఎప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో ఐ ఫౌండ్ యూనో దాన్ని క్వశ్చన్ చేయడం కన్నా కూడా బాటమ్ లైన్ నాకు ఆన్సర్ దొరికింది. రామాయణం కథ చెప్పేది మనం ఏదో ఒక విధంగా మన లైఫ్ లో ఉపయోగపడాలని అయితే చెప్తారుగా బాటమ్ లైన్. సో ఇదైతే అగ్రీడ్ కదా, మిగతావన్నీ కాంట్రవర్షియల్ అయినా కూడా ఇదైతే ఒప్పుకోవచ్చు కదా. సో
సో జరిగిన విషయాన్ని మనకి చెప్తూ మనకి హెల్ప్ అవ్వడానికి ట్రై చేసిన విషయాన్ని సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని ఫీల్ అయ్యా. అగైన్ ఐ అప్లైడ్ ఇట్ టు ఓన్లీ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ స్టోరీ. యూనో దట్ స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబ్లీ వాళ్ళ కథ 10,000 మందికి రీచ్ అవ్వడానికి టెంపుల్స్ కట్టుంటారు, ఆ కథను ఎవ్రీ ఈవినింగ్ చెప్పమని ఉండుంటారు అని ఒక ఇంటర్ప్రిటేషన్ అనమాట నాకు నేనుగా. అది ఒక సినిమాలో ఒక పర్స్పెక్టివ్ చెప్పగలిగాను, దీంట్లో ఆ సిచ్యువేషన్ సింక్ అయింది, దానికి ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసి చెప్పగలిగాను. కానీ నిజంగా ఊరోళ్ళందరూ ఇంకా మా వల్ల కాదు అనేసి చేతులు ఎత్తేసినప్పుడు ఫాదర్ కూడా నాకు భజన టైం అవుతుందని లేచి నేను అనుకున్నాను ఇప్పుడు ఈయన ఏదో చెప్తాడు అనుకున్నా. బట్ ఐ థాట్ భజన రూపంలో ఒక పాట ఉంటుందేమో, అంటే త్రూ ద సాంగ్ హీ విల్ కన్వే అని. నేను నిజంగా మహేష్, నేను ఎప్పుడైతే ఏదైతే అనుకున్నాను జరుగుతుందని దాని కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుంది సినిమాలో. అట్లా చాలా సార్లు జరిగింది. అంటే దేర్ వర్ మెనీ అన్ప్రెడిక్టబుల్ సీన్స్. దట్ ఈస్ యువర్ సక్సెస్. ప్రెడిక్టబిలిటీ ఉందంటే అది ఆల్రెడీ తెలుసు అని, సో ఇంట్రెస్ట్ జనరేట్ చేయదు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ టు మేక్ పీపుల్ ఎంగేజ్ అని. కొంచెం చెప్తారా ఆ రామాయణం కదా, ఆయన చెప్పిన రామాయణం కదా, కొంచెం జనాలందరి కోసం విందామని. రామాయణం కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు. సీతను తిరుగు తెచ్చుకునే కథ అయితే అది ఓన్లీ ప్రేమ కథ అయ్యేది కదా. అది ధర్మం వైపు నడుస్తున్న రాముడి కోసం నిలబడిన హనుమంతుడి కథ, రాముడి సమస్య తనదనుకున్న వానరులు కథ, అధర్మం పైన యుద్ధం చేసిన సైన్యం కథ. అందుకే అది లోక కళ్యాణం కోసం జరిగింది అంటారు. ఏమన్నా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయా సినిమాలో? అంటే కొన్ని మేము కనుక్కోలేనివి, అంటే దీని వెనక అంతరార్థం ఇది. నైస్ పాయింట్ అండి. అసలు ఇప్పుడు దాకా ఎవరు అడగలే, ఏ రివ్యూర్ రాయింది ఒకటి చెప్తాను, చెప్పండి. ఇప్పుడు మీ ద్వారానే తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి సినిమా పేరు మాత్రమే ఉంటుంది. ప్రతి క్యారెక్టర్గా? టోటల్ ఫ్రమ్ చిన్న క్యారెక్టర్ నుంచి ఎనీ క్యారెక్టర్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ వన్ ఫిలిం. నిజమా? ఓకే. సాగర్, ఓకే, సాగర్ హిందీ సినిమా, సూర్య, అవును, మహాలక్ష్మి, ఓకే, ఇంకెవరున్నారు అక్కడ మనకి క్యారెక్టర్ల పేర్లు? రాహుల్ రామకృష్ణ పేరు ఈశ్వర్, రాహుల్ పేరు ఈశ్వర్. వెరీ నైస్. ఓకే, చాలా మంది ఉంటారు, పెద్దబాబు, చిన్నబాబు, పెదరాయుడు, ఏముంటాయి అన్ని. ఎవరు ఏంటి నోటీస్ చేయట్లేదు అనుకున్నా నేను మొత్తం. అంటే సినిమా పట్ల ఉన్న లవ్ తో రాసినప్పుడు అవును ఎందుకు వేరే వేరే క్యారెక్టర్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, మనం మొత్తం మన సినిమా వాళ్ళ పేర్లన్నీ, అంటే సినిమా వాళ్ళ పేర్లన్నీ పెట్టుకుంటూ పోదాం, ఎవరెవరికి ఏం సూట్ అవుతుందా అనే సెన్స్ లో. ఓకే, ఆఖరికి మదర్ పేరు ఏదో అనుకుంటుంటే అప్పుడే పుష్ప పెడేద్దాం. Okay, very good Mahesh, really happy, looking forward to many more such nice films from you. Thank you. Enti what are in the pipeline? I have to work on the scripts first. ఒకటి ఏమన్నా ఉందా currently అదే వర్క్ చేయాలి ఫస్ట్, స్క్రిప్ట్ వర్క్ చేసి పిచ్ చేయాలి. Okay, then we have to see what is happening. Nice. And main ఈ సినిమా వచ్చి I would still say, you know, people have to watch the film in the theaters is more important. So మీకు రిసెప్షన్ బాగుంది, అప్రిసియేషన్ వస్తుంది, క్రిటికల్ ఎక్లెయిమ్ ఉంది, కొన్ని చోట్ల అవుట్ రైట్ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. బట్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్సైడ్? Yeah, I'm very much happy about the result of the film. You know, few films will take some time and we're still in theaters. Yeah. I'm hoping the best to happen for this film. But definitely I think as the days passes by, every day the number of people who are watching are is increasing. And ఇంకోటి ఏమైపోయిందంటే ఈ నెంబర్స్ బట్టి చెప్తున్నారు కదా, ఎంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసింది అని, ప్రీవియస్ ఫిలిము అట్లా వేరే సినిమాతో పోల్చడం. ఇవేమైందంటే కాన్షియస్ గా మైత్రి మూవీ మేకర్స్ రవి సార్ అండ్ నవీన్ గారు కానీ రామ్ గారు కానీ ది ప్రైస్ ఆఫ్ ది ఫిలిం నే తక్కువ పెట్టారు. అవును, మీరు అది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. దే ఆల్సో ఆర్ ఇన్ సో మచ్ ఇన్ లవ్ విత్ ద ఫిలిం దట్ దే వాంట్ ఆడియన్స్ టు వాచ్ అనమాట. అండ్ ఇట్ విల్ బి అ లాంగ్ రన్ ఫిలిం అనేది మేము ఫస్ట్ నుంచి బిలీవ్ చేసాం. ఇట్ ఈస్ నాట్ 1 week or 2 weeks ఫిలిం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద థియేటర్ స్టిల్ ద క్రిస్మస్. జనరల్ గా మొదటి 3 రోజుల్లోనే కలెక్ట్ చేసుకోవాలనుకుంటారు కదా. అవునవును, దట్స్ ద జనరల్ టెండెన్సీ. బట్ దీనికి ఎందుకో వాళ్ళు దే సెడ్ ఇట్ విల్ బి దేర్, ఇట్ షుడ్ బి అ లాంగ్ రన్ ఫిలిం.
ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ వచ్చేవన్నీ ఫ్యాన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. నౌ దిస్ ఇస్ అ ఫిల్మ్ వేర్ ఫ్యామిలీస్ కెన్ కమ్ టుగెదర్ అండ్ వాచ్. దానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి దాంట్లో. మన లైఫ్ లో హోప్ ఎవరికొద్ది చెప్పండి, వెరీ వెరీ ట్రూ, వెరీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. బిఫోర్ వి ఎండ్, I have a small rapid fire round, which is my tradition. So, చూద్దాం ఎలా, how do you fare? Okay. ఒక genre that you will never touch. Maybe adulterate or horror. హారర్ చూస్తారా? కష్టం, నాకు భయం. భయం? నాకు సీట్లో ఉండలేను. ఓకే. ఏ హారర్ ఫిలిం కి బాగా భయపడ్డారు? అంటే గోరీగా ఉంటే నా వల్ల కాదు. కామెడీ ఓకే. ప్లీజ్ ఎందుకురా నాకు ఈ టార్చర్, డబ్బులు ఇచ్చి దొబ్బించుకున్నట్టు. ఆల్ రైట్. ఓకే. ద మోస్ట్ ఓవర్ రేటెడ్ ఆస్పెక్ట్ ఏంటి తెలుగు ఫిలిం, తెలుగు సినిమాలో? కమర్షియలిజం అనుకుంటాను. అంతే ఉండదు యాక్చువల్లీ. ఆర్డినరీ ఓకే విత్ ఎనీథింగ్. రైట్ రైట్. మీకు ఈ మధ్య కాలంలో అంత కమర్షియల్ కాకపోయినా భలే సినిమా అనిపించిన సినిమాలు ఏంటి? యు రియల్లీ లైక్? చాలా బాగున్నాయి. అంటే ఒక 2-3 చెప్పండి. దిస్ ఇయర్ 2025 కోటు లిటిల్ హార్ట్స్ నచ్చినాయి. ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ రిసీవ్డ్ సో ఫార్ ఫర్ ఆంధ్ర కింగ్ తాలూకా? అంటే చాలా ఉన్నాయి. అంటే సర్ప్రైజింగ్లీ ఈ సినిమాకి చాలా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అంటే మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి కూడా ఎంతే కొత్తగా ఎవరు ఎంత ఇన్నోవేటివ్ గా చేయాలని చేసాము. రిలేటివ్లీ దెర్ ఇస్ లెస్ అప్లాజ్ దాన్ హియర్. మన వైఫ్ తో ఇదే గుర్తుంది కొంచెం స్ట్రాంగ్ గా. అంటే మిగతా అన్ని అలా వైడ్ స్ప్రెడ్ గా ఉన్నాయి. అన్ని అందరూ ఆవిడ ఏం చెప్తారా చెప్పండి. నువ్వు ఏడిపించడంలో ఎక్స్పర్ట్ అని చెప్పండి. ఏంటి సెకండ్ సినిమాకి ఏడిపించారా? ఏడిపిలేగా అంతగానో. ఏమో అట్లా ఇమోషన్ పాళ్ళు ఎక్కువ అండి. అది కొంచెం అలా ఫీల్ అయ్యా. కానీ మేము కనెక్ట్ అవుతున్నాం కదా. సో దట్స్ ఇంపార్టెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఒక ఫిల్మ్ మేకర్ గా మీలో మీకు బాగా నచ్చే ఒక గుణం, క్వాలిటీ ఏంటి? అందరూ రైటర్ అట్లా అంటారు కానీ నాలో ఒక డైరెక్టర్ రైటర్ కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. అవునా? ఓకే. ఎవరు గెలుస్తుంటారు? చెప్పలేను. అదే which is a good fight always. I like, I mean, I don't know whether people agree or not, but I like that aspect of mine so much. నాకు విజువల్ తో సీన్ రాస్తుంటాను. సీన్ రాసిన తర్వాత విజువల్ వచ్చేవి ఉంటాయి. యూనో ఇప్పుడు స్క్రీన్ మీద ఆయన షాడో కనిపిస్తుంది. నాకు అది దట్ వాస్ దేర్ ఇన్ మై ఫస్ట్ డ్రాఫ్ట్ ఇట్ సెల్ఫ్. ఐ నో దిస్ ఇస్ హౌ హీ షుడ్ కమ్ అని. దట్స్ ద డైరెక్టర్ పార్ట్ ఆఫ్ మీ. బట్ వచ్చిన తర్వాత డైలాగ్స్ కనెక్ట్ అయ్యి అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. దట్స్ ద రైటర్ పార్ట్ ఆఫ్ మీ. యూనో. సో ఇప్పుడు ఆ క్లైమాక్స్ సీన్ లో షార్ట్ బాగుందా, డైలాగ్ బాగుందా అని మీరు చెప్తే, అవునా రెండు బాగున్నాయని చెప్తే లైక్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే కొన్ని కోట్ చేసిన సీన్స్ అన్నిట్లో డైలాగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. దట్స్ రీజన్ అది గుర్తుండిపోయింది. లేకపోతే గుర్తుండవు కదా కొన్ని సీన్స్. ఎందుకు గుర్తుంటాయి అంటే బికాస్ ఆఫ్ అ కాంబినేషన్. యా ఎగ్జాక్ట్లీ. ఈ ఒక రైటర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్ లో ఎక్కడైనా డూ యూ ఫీల్ దట్ అనే అరే ఒకటి నేను తగ్గించుకోవాలి కొంచెం, మరి ఐఎమ్ లైక్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ థింగ్స్ ఇంటూ సో మెనీ థింగ్స్? డెఫినెట్ గా ఏ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐడియా అయ్యింది, ఒక లెవెల్ వచ్చిన తర్వాత అరే ఇది రాసిచ్చేయండి నేను షూటింగ్ చేసుకుంటా అనే ఫీలింగ్ వస్తుందా? కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే అంత ఎగ్జాక్ట్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వదు. చెప్తున్నా కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. సో సరేలే ఆగు, ఏదో 60% లాగా ఉంది, మనం రాస్తే కొంచెం బెటర్ వస్తుందేమో అనే ఫీలింగ్ తో. ఇప్పుడు పర్సనల్ టచ్ వచ్చినప్పుడు మన భావాలు వాటిలో పెడతాం కదా, we will be able to create it back again on the screen. మీరు ఓన్లీ ఈ మూడో చేస్తారా లేకపోతే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారా? లైక్ సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, మ్యూజిక్? టేస్ట్ ఉంటది అంతే. సో డైరెక్టర్ విల్ హ్యావ్ ఎ టేస్ట్, ఇది కావాలి, ఇలా ఉండాలి అని చెప్తారు. ఈ ఫైట్ అవునండి నాకు ఇలా ఉండకూడదు, అది ప్రతి డైరెక్టర్ చేసే పని. బట్ టూ మచ్ ఆఫ్ మేము ఫ్రేమ్ సెట్ చేస్తాం. యూనో ఈ సినిమా కథకి ఇది మ్యాచ్ అవుతుంది, ఈ పేస్ లో ఉండాలి ఫైట్, అట్లా ఆ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేయొచ్చు అనేది ఉంటది. యా. సో యాక్చువల్గా 2 ఇన్సిడెంట్స్ చెప్పాలి మీకు. సందీప్ రెడ్డి వంగాను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ వాస్ టెల్లింగ్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్ అంటే, నేను అన్నిట్లో మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటాను, టూ మచ్ ఇంటూ టూ మెనీ థింగ్స్, ఐ షుడ్ రెడ్యూస్ దాట్ అని చెప్పారు. సో దట్స్ వై ఐ ఆస్క్డ్ యు దట్ క్వశ్చన్. అంటే ఎప్పుడైనా ఒక డైరెక్టర్ గా
షూట్ చేస్తున్నప్పుడు ఇట్లా మైన్యూట్ థింగ్స్ మీద కూడా ఫోకస్ ఉండాలండి. ఐ థింక్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ పీపుల్ లైక్ హిమ్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్ అవే. I think since he has it, maybe he's feeling like that. But people like us, we want to learn something from him. ఓకే. మొన్న రామ్ కూడా ఒక మాట అన్నారు, డైరెక్షన్ చేస్తారు ఎప్పుడైనా అని అడిగాము. అడిగితే దెన్ హీ సెడ్, అమ్మో డైరెక్షన్ ఇస్ లైక్ మేనేజింగ్, ఇట్స్ నాట్ జస్ట్ డైరెక్షన్. ఎంత మందిని మేనేజ్ చేయాలి, అది నాకు ఆ స్కిల్ లేదన్నారు ఆయన. సో వాట్ డు యూ థింక్, ఈస్ డైరెక్షన్ మేనేజింగ్? Too many things in head. ఎంత మందిని మేనేజ్ చేయాలి. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ రావడం అనేది క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ఇట్. సీను అండ్ దెన్ అది కాకుండా చాలా ఉంటాయి, ఇంకో 100 మంది జస్ట్ అంటే స్క్రీన్ మీద కనపడిన పనులు ఉంటాయి చూడండి, ఆ పనులు కూడా చేస్తూ ఉండాలి. అండ్ టాస్క్స్ అండి, టూ మెనీ టాస్క్స్. సెట్ మీద ఉన్నప్పుడు ఏదో రాదు, ఏదో ఉండదు, ఏదో చేయదు, దాన్ని మళ్ళీ ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అండ్ వీ షుడ్ మేక్ షూర్ దట్ యాక్టర్స్ ఆర్ కంఫర్టబుల్. ఆల్ దిస్ టూ మెనీ other things are there. చికాకు వస్తుంటుంది ఎప్పుడైనా, కోపము, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అండ్ స్ట్రెయిన్ అనిపిస్తుంది, అలసట అనిపిస్తుంది. యా. ఓకే, వన్ వర్డ్ అబౌట్ దీస్ యాక్టర్స్. భాగ్యశ్రీ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఓకే. అనుష్క వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అవునా, అందుకనే స్వీటీ. ఉపేంద్ర గారు గ్రౌండెడ్ అండ్ సూపర్బ్ డైరెక్టర్, కల్ట్ డైరెక్టర్. మీకేమన్నా మధ్య మధ్యలో ఇన్పుట్స్ ఇచ్చేవారా? ఆయన డిస్కస్ చేసేవారు. ఆయన గుడ్ పార్ట్ ఏంటంటే, బీయింగ్ ఏ డైరెక్టర్ ఏంటో మనం చెప్పింది సార్, నేను ఇలా చేద్దాం అనుకున్నా, అలా చేద్దాం అని చెప్పినప్పుడు హీ విల్ లెట్ యూ డూ, యూనో, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ క్రాఫ్ట్ నాకు తెలుసు కాబట్టి అని ఆయన టేక్ ఓవర్ చేయకుండా హీ విల్ లెట్ యూ డూ అండ్ హీ విల్ ఎంజాయ్. ఒకవేళ బ్రేక్ ఉన్నా సరే, ఆయన షార్ట్ అయిపోయినా కూడా పక్కన మానిటర్ పక్కన కూర్చుని ఏ షార్ట్ భలే వచ్చింది అట్లా ఏదో ఒకటి చెప్తా ఉంటారు మనకి పక్క నుండి. ఓకే. నవీన్ పోలిశెట్టి ఈజ్ ఎ డామ్ గుడ్ యాక్టర్ అండ్ హీస్ దేర్ ఫర్ ఎవర్. రామ్ గారి గురించి కొంచెం ఎక్కువ చెప్పండి. పర్లేదు. వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ సినిమా అండి, అంటే బియాండ్ ప్యాషనేట్. అందరం ప్యాషనేటే కానీ బట్ హీస్ రియల్లీ స్కిల్ కూడా, ప్యాషన్ కి తగ్గ స్కిల్ కూడా ఆయనకి అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి. అవునా? డాన్స్, లిరిక్స్, సాంగ్ అన్ని అసలు ఆయన పర్ఫార్మ్ చేయగలరు. మీరు అడిగితే ఎంత అంత ఇవ్వగలరు ఆయన. అడగాలంతే. అంతే. అంటే ఎక్కడో కొంత ఎంత మంచి పర్ఫార్మర్స్ అయినా ఒక లిమిట్ ఉంటుంది, బ్యాండ్ విత్ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తారనేది, అది వాళ్ళు గుడ్ పర్ఫార్మర్సే, మనకు ఆడియన్కి ఏం తెలియదు, వాళ్ళు బాగా చేస్తున్నారు ఆల్రెడీ. బట్ వెరీ ఫ్యూ యాక్టర్స్ హూ క్యాన్ బి చాలా కొన్ని వేరియేషన్స్, ఎనర్జీ, మాస్, కామెడీ, డాన్స్, నోవెల్ గా ఏదైనా పాయింట్ చెప్పాలన్నా ఆయనతో చెప్పొచ్చు, కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. రియలీ ఇట్ వాస్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను మీ నుంచి. నేను యాక్చువల్గా నేను ప్రతి ఇంటర్వ్యూలో గెస్ట్ నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటానండి. సో మీ నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను ఈరోజు. ఏంటంటే డోంట్ గివ్ అప్. మీ సినిమా ద్వారా అదే నేర్చుకున్నాను. ఏం జరిగినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి మంచిగా జరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు మీరు కొంచెం డోంట్ లూజ్ హోప్ అండ్ యునో డోంట్ లూజ్ గ్రౌండ్. అంతేగా మీరు చెప్పారు. వెదర్ ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్, ద సేమ్. Thank you so much, Mahesh. I have a gift hamper for you. I'm promoting millets these days. Oh, so nice. Millet Bank. Nice. So gift hamper from Millet Bank. Thank you.